అసలు ఈ చిలుకూరుకు సంబంధించి అసలు ఏంటి? ఇక్కడ అగ్రికల్చర్ చేస్తుంటే నాగలికి ఉండే కర్రు తలిగి పుట్టల నుండి బయటికి వెళ్ళాడు మేడం సాయం. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు సౌందరరాజన్ గారు, రంగరాజన్ గారు ఈ ఓన్లీ చిలుకూరు గుడికి అంకితమై వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు? అయితే వీళ్ళు అహోబిల్ల మఠం నుండి మనకు పూజారు లేరని వాళ్ళని తీసుకొచ్చారు మేడం. ఇక్కడ వాళ్ళు తమిళనాడుకు చెందిన బ్రాహ్మణ్స్ వాళ్ళు. సౌందరరాజన్ గారు ఒక గుడికి అర్చకుడుగా నియామకమైన వ్యక్తి కదా, ఆయన సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మీ పైన? మాధవరెడ్డి గుడి కట్టించిండు కానీ గుడికి సంబంధించి కంప్లీట్ హక్కుదారులుగా వాళ్ళే ఉండాలని వేశారా? అవును మేడం. ఓకే. అర్చకులం మేమే, ట్రస్ట్. మీకు తెలిసినంత వరకు సేవ చేస్తున్నాడని భావిస్తున్నారా? సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారని అనుకుంటున్నారా? కోట్లాది ఇన్కమ్. తాగనీకి మంచినీళ్ళు లేవు మేడం. ఇక్కడ ఎండ కొట్టినా వర్షం పడ్డా ఒక నీడ లేదు ఇక్కడ. సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర ఇవి చూపించడానికి? దేవాలయం గోడ మీద 3-4 బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు ఉంటాయి. ఎవరైనా కానుకలు వేయాలంటే చెయ్యి చేసుకున్నారంటే చేసుకోలేదని చెప్పి కొంతమంది అంటున్నారు, లేదు కొట్టారు రంగరాజన్ అని మరికొంతమంది అంటున్నారు. మీకు అసలు ఏం తెలిసినాయి వాస్తవాలు? కన్నుగిట్ట అయితే ఎర్రగా అయింది మేడం వాస్తవంగా. రంగరాజన్ గారిది ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా చిలుకూరు అంటే ఆయనకు కూడా చాలా భక్తి. పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎవరి నోటీస్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? చాలా మందిని కలిసినాం మేడం, అందరినీ కలిసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే కేసీఆర్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. గత కొంతకాలంగా చిలుకూరు చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు హిందువులని కొంత ఆందోళనకి గురి చేస్తూ ఉన్నాయి. అర్చకులపై దాడి దేనికి సంకేతం అంటూ వార్తలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అసలు దాడి చేశారు అని చెప్తున్న వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఎవరు, అతని వెనుక ఎవరు ఉన్నారు అనే క్వశ్చన్ ఒకవైపు అయితే, ఈ చిలుకూరు గుడికి సంబంధించి ధర్మకర్తలం ఏమంటూ మల్లారెడ్డి అనే వ్యక్తి గత 18 ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు. అతనికి కూడా అందులో ఒక గౌరవప్రదమైన పొజిషన్ ఉండాలి అని చెప్పి దానికి ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఇంకా దానికి ఆస్కారానికి నోచుకోలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సో అసలు రంగరాజన్ ఎవరు, సౌందరరాజన్ ఎవరు, ఈ గుడి అసలు ఎవరు కట్టారో ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ధర్మకర్తగా ఉన్న వ్యక్తి మల్లారెడ్డి, తనతో మాట్లాడదాం. అసలు ఈ టెంపుల్ కి సంబంధించి హిస్టరీ ఏంటి, మనకి తెలియని విషయాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మల్లారెడ్డి గారు నమస్తే. నమస్తే. అసలు ఈ చిలుకూరుకు సంబంధించి, ఈ ఊరు, ఈ గ్రామానికి సంబంధించి అసలు ఏంటి, ఎంతమంది ఉండేవాళ్ళు అప్పట్లో, ఎప్పుడు ఏర్పాటు చేశారు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మేడం, మా చిలుకూరు గ్రామం అనేది ఈ తాలూకాలనే పెద్ద గ్రామ పంచాయతీ మేడం. ఇప్పుడు కూడా సుమారు దగ్గర ఒక 15,000 మంది ఉంటారు మేడం మా చిలుకూరు గ్రామానికి. ఈ చిలుకూరు గ్రామంలో గుణాల ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీ మేడం. ఇప్పుడు కూడా ఉన్నారు, ఒక 20 ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం మావి కూడా. అంటే మీ కులానికి సంబంధించి? మా కులానికి అంటే గుణాల అనే పేరు, ఇంటి పేరు మేడం అది గుణాల అని. రెడ్డిస్ మాత్రం ఒక 200 మంది ఉంటారు మేడం మన దగ్గర. అంతమంది అందరు కలిసి ఒక 15,000 మంది ఉంటారు మేడం మా వాళ్ళు. అయితే ఇక్కడ నుండి గుణాల మాధవరెడ్డి అని మా పూర్వీకులు మేడం, మా ఫోర్ ఫాదర్స్. మీది ఎన్నో జనరేషన్? మాది ఒక 5వ జనరేషన్ మేడం. మాధవరెడ్డి గారు ముత్తాత గారు. అతను ఇప్పుడు ఈ వరి పంటలు చేను కొయ్యంగానే కొన్ని ధాన్యాలు నెత్తి మీద పెట్టుకొని తిరుమల తిరుపతి దాకా ప్రతి సంవత్సరం మేడం స్వామివారికి ఆ ధాన్యాన్ని సమర్పించాలన్న భక్తిభావంతో కాలినడకన తిరుపతి బయలుదేరుతుండే మేడం ప్రతి సంవత్సరం. చరిత్ర ఇది మేడం. అయితే అతను 75-80 సంవత్సరాలు అయినాక నాకు వృద్ధాప్యం వయసు వచ్చేది మేడం. నేను ఇంకా రాలేను స్వామి అని అక్కడ మొక్కుతే, ఇక్కడ వ్యవసాయ కుటుంబం కదా మేడం, ఇక్కడ అగ్రికల్చర్ చేస్తుంటే నాగలి అంటే తెలుసా మేడం? నాగలికి ఉండే కర్రు తలిగి పుట్టల నుండి బయటికి వెళ్ళాడు మేడం స్వామి, వెంకటేశ్వర స్వామి. అయితే బ్లడ్ వెళ్ళింది బయటికి. ఏందని మాధవరెడ్డి గారు ఆపి చూస్తే ఆశ్చర్యపోయి పుట్టలో విగ్రహం ఉన్న దగ్గర
కుండలతోటి పాలు పోసి కరిగించి మాధవరెడ్డి గారు స్వామివారిని ప్రతిష్ఠింపు చేసి చిన్న గుడి కట్టి పూజలు ప్రారంభించింది మేడం. అది చిలుకూరు మాధవరెడ్డి గారి చరిత్ర మేడం. అది మా పూర్వీకులు మేడం. అప్పటి నుండి ప్రతి సంవత్సరానికి బ్రహ్మోత్సవానికి కానీ కళ్యాణానికి కానీ పట్టు వస్త్రాలు మేము సమర్పించి స్వామివారి కళ్యాణంలో మా కుటుంబం నుండి సమర్పిస్తాం మేడం. కళ్యాణం కూడా మేము జరిపిస్తాం మేడం. అప్పటి నుండి రథోత్సవం జరిగినప్పుడు రథాల మీదకి ఎక్కించి మమ్మల్ని సత్కరించి ఆనవాయితీగా నడుస్తున్నది మేడం. అది మేడం. ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నది మేడం. ఇప్పుడు కూడా అవుతున్నది, కంటిన్యూ అవుతున్నది. అయితే చిలుకూరికి స్వామివారు వచ్చినప్పుడు కూడా మా ఇంటికి ప్రతి సంవత్సరం రథోత్సవం టైంలో స్వామివారు మా ఇంటికి తీసుకొచ్చి పూజలు చేసినాక మళ్ళీ తీసుకొస్తారు మేడం. అది మేడం ఆనవాయితీ. ఓకే. సో ఇప్పుడు ఈ చిలుకూరుకి సంబంధించి మాధవరెడ్డి గారి తదనంతరము ఎవరు చూసుకున్నారు దాని బాధ్యతని కంప్లీట్ గా? అంటే మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళే చూసుకున్నారు మేడం. వాళ్ళు మనకు ఇక్కడ ఏంటంటే అర్చకులు లేరు మేడం. ఇక్కడ మనకు అర్చకులు లేకపోతే ఇదంతా ఏ ఇయర్ లో? 200 years బ్యాక్ మేడం. 200 years బ్యాక్. ఓకే. అయితే వీళ్ళు హోగోబిల్ల మఠం నుండి మనకు పూజారు లేరని వాళ్ళని తీసుకొచ్చారు మేడం. ఇక్కడ వాళ్ళు తమిళనాడుకు చెందిన బ్రాహ్మణ్స్ వాళ్ళు. అప్పటి నుండి పూజారుగా వాళ్ళే వస్తున్నారు మేడం. కంటిన్యూ పరంగా పూజ వాళ్ళే చేస్తున్నారు మేడం. ఓకే. ఎవరు? ఈ సౌందరరాజన్ గారి కుటుంబానికి? సౌందరరాజను గోపాలకృష్ణ ఫస్ట్ గోపాలకృష్ణ ఫ్యామిలీ, శ్రీనివాస రాఘవాచారి. తర్వాత వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ గారు. తర్వాత ఈ సౌందరరాజన్ గారు రిటైర్మెంట్ అయినాక ఇక్కడ వచ్చి పూజలు చేస్తున్నాడు మేడం. ఎక్కడ చేశారు తన డ్యూటీస్? ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్టార్ గా చేశాడు మేడం సౌందరరాజన్ గారు. అవును, విన్నాం ఈ మాట. రిజిస్టార్ గా చేసి ఆయన అప్పుడప్పుడు వచ్చిపోతుండే, సండే వచ్చిపోతుండే మేడం. ఇక్కడ రిజిస్టారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడనే ఉన్నాడు మేడం అతను కూడా. తర్వాత అతని కొడుకు రంగరాజన్ గారు చేస్తున్నారు ఇప్పుడు. ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు సౌందరరాజన్ గారు, రంగరాజన్ గారు ఈ ఓన్లీ చిలుకూరు గుడికి అంకితమై వాళ్ళు సేవ చేస్తున్నారు? అంటే మేడం వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు. ఉద్యోగం వదిలిపెట్టి ఒక 22 years నుండి ఇక్కడ చేస్తున్నారు మేడం వాళ్ళు. ఉద్యోగం సౌందరరాజన్ గారు రిటైర్మెంట్ అయినాక ఉన్నారు అతను ఇక్కడ. రంగరాజన్ గారేమో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి ఆయన అర్చకత్వం చేస్తున్నారు మేడం. అది మామూలుగా ఈ గుళ్ళల్లో అర్చకత్వానికి సంబంధించి వేద పాఠశాలలో చదువుకోవాలి, కోర్సులు ఉంటాయి, వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. కంప్లీట్ గా దాని నుంచి హైర్ అయిన వాళ్ళనే ఎన్రోల్మెంట్ అలకేట్ చేస్తుంది అనేది ఉంటుంది కదా. వీళ్ళని ఎలా అలకేట్ చేశారు? అంటే వీళ్ళ తండ్రి వాళ్ళు, వీళ్ళ ఫాదర్స్ వాళ్ళు అదే వృత్తి కదా మేడం. వాళ్ళు పూజారియే కదా, వీళ్ళు కూడా అట్లనే కంటిన్యూ చేస్తున్నారు మేడం. సో ఇప్పుడు మ్యాటర్ లోకి వద్దాం. మల్లారెడ్డి గారు చెప్పండి, మీకు ఎంత వయసు? నాకు 49 years మేడం. 49 years. నాకు తెలిసి మీరు పుట్టి మీ అవగాహన వచ్చినప్పటి నుంచి, సమాజం పట్ల, ఈ గుడి పట్ల అవగాహన వచ్చినప్పటి నుంచి కూడా గుడి మా తాతలు కట్టించారని చెప్పుకోవడమే కానీ ఆ గుడికి సంబంధించి ఎలాంటి హక్కులు లేకుండానే పెరుగుతుంది. అంతే మేడం, మాకు ఎలాంటి హక్కు లేకుండే మేడం. అయితే మేము 2003వ సంవత్సరంలో మేడం మేము ఎండోమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాం మేడం. మా ఫౌండర్ ఫ్యామిలీగా డిక్లరేషన్ చేయండి అని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు 3 days ఎండోమెంట్ ఆఫీసర్లు వచ్చి ఊర్లో ఉన్న ఒక 80 నుండి 90 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని అందరినీ వీళ్ళేనా కాదా అనేది వాళ్ళు 3 days ఊర్లంతా తిరిగి అందరినీ ఇంటింటికి అడిగారు మేడం. అడిగితే కరెక్టే వీళ్ళే, ఎందుకంటే దేవుడు కూడా వీళ్ళ ఇంటికే వచ్చేపోయేవాడు. ఇప్పుడైతే అందరికీ వస్తున్నాడు మేడం, దేవుడు అందరి దగ్గరకు వస్తున్నాడు, ముందు మా ఇంటికే వచ్చేవాడు వీళ్ళే అని వాళ్ళందరూ చెప్పితే మమ్మల్ని కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు కన్ఫర్మ్ చేశారు మేడం. ఏ ఇయర్ లో జరిగింది అది? 2005 మేడం. 2005, 2006 ఆ టైంలో మేడం. డిక్లరేషన్ అయిన తర్వాత ఏంటి ఫార్మాలిటీ? ఇప్పుడు గుడికి సంబంధించి ధర్మకర్తలుగా వాళ్ళు మిమ్మల్ని అలాట్ చేయాలి అండ్ మీకు అక్కడ జరుగుతున్న ప్రతి ఇష్యూలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మేము ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా లాంటి, తిరుమల ఆఫ్ కోర్స్ అక్కడ చూస్తూ ఉంటాం, వాళ్ళకి చాలా ప్రయారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్య, మీరు బాధపడుతున్నది ఏంటి మేడం? మేము అతను సౌందరరాజన్ గారు మా మీద ఏంటంటే మేడం ఎండోమెంట్లో కంప్లైంట్ చేశాడు వీళ్ళు కాదని. అది వాళ్ళంతా ఎంక్వైరీ చేసేసి వీళ్ళే అని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు కన్ఫర్మ్ చేశారు వీళ్ళే అని. అతను ఏం చేశాడంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్పీల్ చేశాడు మేడం సౌందరరాజన్ గారు. డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత 16 సంవత్సరాలు హైకోర్టులో నడిచింది మేడం. హైకోర్టు కూడా మా ఫేవర్ ఇచ్చేది మేడం. 16 సంవత్సరాలు హైకోర్టులో 16 సంవత్సరాలు నడిచింది మేడం. తర్వాత ఏమైందంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి పోయారు మేడం.
సుప్రీంకోర్టుకు పోతే ఫస్ట్ రోజే డిస్మిస్ అయింది మేడం. అతను వేసిన పిటిషన్ ఫస్ట్ రోజే డిస్మిస్ అయింది. ఓకే. అయినా కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇది 1956 సంవత్సరంలో ఎండోమెంట్ల రిజిస్ట్రేషన్ అయింది మేడం. ఈ టెంపుల్ ఏ కార్యక్రమం జరిగినా ఎండోమెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేడం, కంపల్సరీ ఇవ్వాలి. ఏదన్నా చేసినా ఇలాగ జీతాలు ఇవ్వాలన్నా, పేడ్ పార్కింగ్ కానీ, కొబ్బరి ముక్కలు అమ్మాలన్నా, ఒకవేళ లేబర్ను పెట్టుకోవాలి, అలా పనిచేసే వాళ్ళను అందరిని పెట్టుకోవాలన్నా కంపల్సరీ ఎండోమెంట్ పర్మిషన్ ఉండాలి. అట్లాంటిది ఏం లేదు మేడం. ఇక్కడ వాళ్ళు అర్చకులు ఏంటంటే వాళ్ళే మేమే అన్నట్టు చేస్తున్నారు మేడం. సౌందరరాజన్ గారు ఒక గుడికి అర్చకుడుగా నియామకమైన వ్యక్తి కదా, ఆయన సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మీ పైన? అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇష్యూ అంటే అదే మేడం, అంటే వీళ్ళు కారు అది గుణాల ఫ్యామిలీ మాధవరెడ్డి గుడి కట్టించిండు కానీ వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు వీళ్ళు కారని వెళ్ళిండు మేడం మా పైన. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్ళవలసిందే కదా మేడం. ఇప్పుడు మీరు కాదు అని అంటే మరి ఎవరు అని ఆయన క్లెయిమ్ చేయాలని చెప్పలే మేడం. అందుకే కదా మన అంటే మా సైడ్ లో జడ్జిమెంట్ వచ్చినాయి కదా మేడం. ఓకే, అంటే ఆ గుడికి సంబంధించి కంప్లీట్ హక్కుదారులుగా వాళ్ళే ఉండాలని వేశారా? అవును మేడం. అర్చకులం మేమే, ట్రస్టీ మేమే, ధర్మకర్తలం మేమే అని వాళ్ళు వేశారు మేడం. కోర్టు అన్ని పరిగణనలోకి తీసుకొని కాదు మీరు ఓన్లీ అర్చక, మీరు అర్చకత్వం చేయాలి కానీ దీనికి మాధవరెడ్డి ఫౌండర్ కదా, వాళ్ళ వంశకులే ఫౌండర్ ధర్మకర్తలని మన సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు కూడా మా ఫేవర్ జడ్జిమెంట్ ఇచ్చింది మేడం. ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? దాని తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టు ఆర్డర్, డిస్ట్రిక్ట్ కోర్టు అన్ని కలిసి మేము ఎండోమెంట్ కమిషనర్ గారికి 2 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం మేడం, మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ చేయమని. ఎందుకంటే మేడం మనది ఎండోమెంట్ చట్టంలో ఉన్న దేవాలయం మనది. ఎండోమెంట్ యాక్ట్ 30/87 చట్టం ప్రకారము ఒక దేవాలయాన్ని ఎవరు నిర్మిస్తారో వాళ్ళ వంశకులే చైర్మన్ కావాలి మేడం. దానికి వేరే వాళ్ళ అధికారం లేదు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం. మమ్మల్ని ఇక్కడ రివర్స్ ఉంది మేడం. మేము ఎన్నిసార్లు ఎండోమెంట్ తిరిగి అలసిపోయినాం తప్ప మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియరు, మమ్మల్ని చైర్మన్ చేయరు మేడం. ఎందుకు ఎండోమెంట్ అధికారులు అందుబాటులో లేరా, లేదంటే వీళ్ళకు టైం కుదరక మీతో చేయించట్లేదా, ఏం జరుగుతుంది? ఎన్ని రోజులు అయింది మేడం? ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2023 వచ్చింది మేడం. మార్చి 13 తారీఖు వచ్చింది. అప్పటి నుండి మేము ఎన్నోసార్లు పోయి కలిసినాం మేడం. అయినా వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు. చేస్తాం అంటున్నారు తప్ప మమ్మల్ని వచ్చి ప్రమాణ స్వీకారం చేయిస్తలేరు మేడం. ఏం జరుగుతుంది మల్లారెడ్డి గారు? ఎందుకు చేయించట్లేదని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఇన్వాల్వ్ ఎవరైందంటే మీరు కూడా ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేయాలి మేడం. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ అయితే ఇప్పుడు ఎండోమెంట్ అధికారులు వచ్చే సర్వే చేశారు. గ్రామంలో 80 మంది కుటుంబాల దగ్గర మాధవరెడ్డి ఎవరు, వాళ్ళ 80 కుటుంబాలు కాదు కానీ వయసు 80 సంవత్సరాల వయసు చేశారు. వాళ్ళు క్లారిటీ తీసుకొని ఈ గుడికి సంబంధించిన జనరేషన్స్ మీరే అని నిర్ధారణ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే చేయించడానికి ప్రాబ్లం ఏంది? అటు 2023 అంటే నాకు తెలిసి 2 years క్రితం కేసీఆర్ గారి పాలనలో అప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, మీరు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా మేడం. మళ్ళీ దానికి ఎవరు అడ్డుపడుతున్నారేమో మేడం, మాకు కూడా అర్థమైతలేదు. మళ్ళీ ఎందుకంటే చిన్న ఆదాయం లేని దేవాలయాలు మేడం. ఇప్పుడు ఉదాహరణ చేవెళ్ళ చూసుకుంటే వాళ్ళకు సంవత్సరానికి 2-3 లక్షలు వస్తాయా లేదా దేవాలయానికి, నాకు కరెక్ట్ తెలియదు. ఆ దేవాలయం ఎండోమెంట్ మేడం. మళ్ళీ ఇంకటి వికారాబాద్ టెంపుల్ ఎండోమెంట్. కానీ మా బాలాజీ టెంపుల్ కు లక్షలాది మంది భక్తులు మేడం, కోట్లాది ఇన్కమ్ కూడా కోట్ల రూపాయలనే ఉంటది మనది. ఎందుకంటే మేడం ఇన్కమ్ పేడ్ పార్కింగ్, కొబ్బరి ముక్కలు, అసలు అక్కడ హుండీలే ఉండవు కదండి. గుడికి వెళ్ళొచ్చా, అక్కడ హుండీ డబ్బులు వేయడానికి హుండీ లేదు. ఏదున్నా హారతి పల్లెల్లో 10 రూపాయలు 100 రూపాయలు అట్లా వాళ్ళకి తోచింది వాళ్ళు వేస్తున్నారు. హుండీ అని లేవకపోవడము. ఇప్పుడు పక్కన చూసారా మేడం మీరు, పక్క ఉండి పెట్టిరు కదా, వాళ్ళ సొంత ఉండి పెట్టిరు కదా. హుండీ లేదని కాదు కానీ ఇండైరెక్ట్ ఉండి ఉన్నది. ఇప్పుడు మన ఏంది గోశాల మెయింటైన్ గర్భగుడిలో లేదు, గర్భగుడిలో కాదు మేడం, బయటనే వాళ్ళ వాక్ బుక్లు అమ్ముతున్నారు కదా మేడం. ఆ పక్కన దేవాలయం ఏంటంటే గోశాల గురించి, గుడి మెయింటెనెన్స్ గురించి అని కలెక్షన్ చేస్తున్నారు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ చెప్తా మేడం మీకు. మా దేవాలయంలో 40 నుండి 45 మంది వర్కర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి 15 నుండి 20 వేల మధ్యలో శాలరీస్ ఇస్తున్నారు. నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు. దగ్గర ఒక 6 నుండి 7-8 లక్షల దాకా నెలకు ఖర్చు అవుతుంది మేడం. మళ్ళీ 1 రూపీ సింగిల్ రూపీ తీసుకుంది మీరు 7 లక్షల రూపాయల శాలరీ ఎలా ఇస్తున్నారు మేడం? ఇంకోటి మేడం, ఒక వ్యక్తికి ఒక 2,000 ఇవ్వాలన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేదు, ఏం లేదు. 10 లక్షలు, సుమారు 8 లక్షల రూపాయల శాలరీస్ ఏ విధంగా ఇస్తున్నారు? ఇంకోటి ఆన్లైన్ రూపంలో కూడా చాలా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ అయినాయని తెలుస్తున్నది. మళ్ళీ దానికి ఎంత జమ అయింది, దానికి అథారిటీ ఎవరున్నారు, ఏమి మనకు లెక్కలు లేవు, ఏం లేదు మేడం.
అది కార్యక్రమం ఏం జరిగినా ఫౌండర్ అనేటోడు ముందు ఉండాలి మేడం. ఆడ ఫౌండర్కి తెలియకుండా ఏ పని చేయదు దేవాలయంలో. మమ్మల్ని అసలు ఆడ లెక్కనే లేదు మేడం. అంటే ఓన్లీ అర్చకులే, వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళే. మమ్మల్ని ముందుకు రాణిస్తలేరు, ఆడ ఇన్వాల్వ్ కానిస్తలేరు మేడం. అది జరుగుతున్న సంగతి. ప్రశ్నించలేదా ఈ లావాదేవీలకి సంబంధించి రంగరాజన్ గారిని? ఎప్పుడైనా కూర్చొని మాట్లాడదామని ఎప్పుడైనా మీరు అడిగారా? అతను అడిగినా మాట్లాడాడు మేడం. ఆయన మనము లీగల్ గా చూసుకుంటున్నాం కదా, లీగల్ గానే చూసుకుందాం, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి కదా అన్నట్టు మాట్లాడుతుంటాడు అంతే. ఓన్లీ మాటల వరకే కానీ అన్ని కార్యక్రమాలు ఆయనే చేస్తుంటాడు. ఓన్లీ మాటల వరకే అంతే మేడం. సో ఇప్పుడు టెంపుల్ కి సంబంధించి హుండీ అన్అఫీషియల్ గా పక్కన పెట్టారు అన్నా కూడా పార్కింగ్, కొబ్బరి చిప్పలకు సంబంధించి అవి కోట్ల రూపాయల వ్యయాన్ని సమకూర్చేంత ఉంటుందా బిజినెస్ అనేది ఒక డౌట్. అంటే మేడం కోట్ల రూపాయలు వాటి ద్వారా ఎలా ఆదాయం వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిసిన నాలెడ్జ్ లో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మేడం? ఎంత లేదన్నా మనకు పేడ్ పార్కింగ్ ఒక 10 అంటే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో 20 లక్షలు అన్నాను కానీ 10 పైనే వస్తాయి మేడం. 10-12 మధ్యలో రావచ్చు. ఎంత ఛార్జ్ చేస్తున్నారు వెహికల్ కి? వెహికల్ కు కార్ కు 20 రూపీస్ మేడం, 2 వీలర్ వెహికల్ కు 10 రూపీస్. అట్లా మన దగ్గర ఎంత లేదన్నా ఒక 1000 వెహికల్స్ వస్తాయి మేడం ప్రతిరోజు. 1000 ఒక 600-700 మధ్యలో వస్తాయి మేడం. 600 హాలిడేస్లలో అయితే ఒక్కొక్కసారి 2 లక్షల మంది కూడా వస్తారు మేడం మన దగ్గరికి. సో ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ కూడా వస్తుంటాయి కదా, వాటి దగ్గర కూడా వీళ్ళు వసూలు చేస్తారు? లేదు, ఆర్టీసీ బస్సుల మీద ఏం చేయరు మేడం వీళ్ళు. ఓన్లీ వెహికల్స్ 2 వీలర్ 4 వీలర్ వెహికల్స్ దగ్గరనే చేస్తుంటారు మేడం. ఇక కోకోనట్ ఉంటాయి కదా మేడం, అది నెలకు ఒక 5-6 లక్షల రూపాయలు అయితే కంపల్సరీ వస్తాయి అవి. ఏదున్నా ఇప్పుడు మేడం నేను ఏమంటున్నా, గుడి ముంగట గోశాల గుడి మెయింటెనెన్స్ అని డబ్బులు వసూలు చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గర ఒక 500 తీసుకున్నా 200 తీసుకున్నా వాళ్ళకు రిసిప్ట్ అనేది మనం ఇవ్వాలి కదా మేడం. మనము రిసిప్ట్ లేదు, ఏం లేదు మేడం, వసూలు చేయడమే, వేరేది ఏం లేదు. ఇంకా వాళ్ళ ఇష్టం అది. లెక్కలు లేవు, ఏం లేవు దానికి. ఇంకా ఈడ 1000 మంది 1,00,000 మంది వస్తున్నారు చెప్పుకోవడమే తప్ప తాగడానికి మంచినీళ్ళు లేవు మేడం. ఈడ ఎండ కొట్టినా వర్షం పడ్డా ఒక నీడ లేదు ఇక్కడ. నీ కూర్చుందామంటే కుర్చీలు లేవు. అక్కడ నీట్నెస్ కూడా అంటే బయట చెత్త చెదారం అది ఇది దుమ్ము అలాంటివి ఉంటుంటది. కొంత వర్క్ చేస్తుంటారు కానీ ఎంతైనా తక్కువనే మేడం. ఎండాకాలం కూర్చోనికి బస్ స్టాప్ సరిగా లేదు. ఇంకోటి మేడం, చిన్న బస్ స్టాప్ మనము బట్టల షాప్ లో పోతుంటే మెటల్ డిటెక్టివ్ పెట్టి చెక్ చేసి లోపలికి పంపిస్తారు కదా, మన దగ్గర అలాంటి ఏమి లేదు, భద్రత లేదు మేడం. టెంపుల్ కు భద్రత అనేదే లేదు మన దగ్గర. లోపలికి పోతుంటే ఏదైనా పట్టుకొని సంకకేసుకొని లోపలికి వెళ్ళిపోతుంటారు. ఏమన్నా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు మేడం దానికి? అవును, ఇది చాలా ఇంపార్టెంటే కదా మేడం. ఇప్పుడు ఒక్క మెటల్ డిటెక్టివ్ లేకపోతేనే ఒక బట్టల షాప్ ను సీల్ చేస్తున్నారు మేడం. లక్షలాది మంది భక్తులు వస్తారు మన దగ్గరికి. అది మన భద్రత విషయంలో వీళ్ళు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తారో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అర్థమైతలేదు మేడం. అది కథ. ఇప్పుడు ఎండోన్మెంట్ లో కేటగిరికల్ గా టెంపుల్స్ ని విభజిస్తారు కదా, చిలుకూరు బాలాజీ టెంపుల్ కి సంబంధించి సి కేటగిరీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు ఏబిసికి ఉన్న క్రైటీరియా ఏంటి మేడం? ఏబిసిగా అంటే మన 6A 6B 6C, మన దేవాలయం 6B అని చెప్తున్నారు మేడం, కానీ మన 6A మేడం అన్నది. ఎందుకంటే 20 లక్షల నుండి పైన ఎంత ఆదాయం అన్నారా అని మేడం, దాన్ని 6A టెంపుల్ అంటారు. తిరుమల తిరుపతి యాదగిరిగుట్ట భద్రాచలం అంతా 6A మేడం. బి టెంపుల్ అంటే 2 నుండి 20 లక్షల సంవత్సర ఆదాయం ఉన్నది బి టెంపుల్ మేడం. దానికి కూడా ఒక కమిటీ ఉంటది, ఈవో గారు ఉంటారు, లెక్కలు కరెక్ట్. మనది 6C అంటే ₹1 నుండి 2 లక్షలు మేడం. అది 6C టెంపుల్ గ్రామానికి వదిలిపెట్టి ఒక కమిటీ వేసుకొని ఎండోమెంట్లకు ప్రతి సంవత్సరం లెక్కలు చూపించాలి మేడం. అది కూడా కానీ ఇక్కడ గ్రామస్తులు లేరు, కమిటీ లేదు. సరే, సి టెంపుల్ అన్న ఒక కమిటీ అనేది ఉండాలి కదా మేడం. దీనికి సి టెంపుల్ అన్న గ్రామస్తులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి కదా. లేదు మేడం, కమిటీ లేదు, ఏం లేదు, అంతా ఆలయంతో నేనే అంతే వాళ్ళే. ఈ గుడికి సంబంధించి ఎండోన్మెంట్ సి కేటగిరీలో ఉన్నా కూడా మెయింటెనెన్స్ కి సంబంధించి లేదంటే చెకింగ్ కి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి కొన్ని గవర్నమెంట్ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది చిలుకూరు టెంపుల్ పైన? అంటే హోల్ అండ్ సోల్ వీళ్ళు చూసేసుకుంటున్నారని అనుకుంటున్నారా? ఎవరిని వీళ్ళే ఇన్వాల్వ్ చేయకుండా అంతా బాగుందని కవరింగ్ ఇస్తున్నారని మీరేమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటున్నా మేడం, వాళ్ళు అడగొచ్చు, నాకు అంత ఐడియా లేదు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ కల్పిస్తామని అడిగితే లేదు అంతా బాగానే ఉంటది, ఎందుకని వీళ్ళు అన్నారో ఏమో అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం బాగుండదు కదా మేడం. లక్షలాది మంది వచ్చే భక్తులకు భద్రత లేకపోతే ఎట్లా మేడం? లక్షలాది మంది వస్తుంటారు. ఎంత లేదన్నా ఇప్పుడు రోజు మినిమం 20 నుండి 30 వేల మంది
హాలిడేస్లల్లా లేకపోతే వీకెండ్ హాలిడేస్లల్లా 60 నుండి 70 వేల మంది వస్తుంటారు. అట్లాంటిది ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉన్నది మేడం. మంచినీళ్ళ అన్ని సదుపాయాలు ఏమి ఏర్పాటు లేదు. చిన్న చిన్న దేవాలయం ఎంత అభివృద్ధి చెందింది కానీ మా దేవాలయం ఒక ఎప్పుడు అంటే మేము చూసిండండి మేడం. మేము ఒక 40 సంవత్సరాలు ఆయన చూడబట్టి అట్లనే ఉంది మేడం, ఏం మార్పు లేదు. అంతే మేడం మన దేవాలయం. ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ధర్మకర్తగా మీరు కూడా ఇందులో పాఠం చెప్పి, అందులో ఇంప్లిమెంటేషన్స్లో మీరు ధర్మకర్తగా వ్యవహరించాలనుకుంటున్నారు, లేదంటే ఆదాయ వ్యయాలకి సంబంధించి లేదంటే ఎక్స్పెండిచర్కి సంబంధించి ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నారా? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? మేడం మనం అట్లా అనుకున్నా కానీ అది చట్ట ప్రకారం నడుస్తుంది మేడం, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం నడుస్తుంది. దానికి ఈవో గారు ఉంటారు. మీ పరిధులు ఏంటి, ఎలా ఉంటాయి ఒకవేళ అది అంటే మేడం ఒకటి ఎండోమెంట్ యాక్ట్లో ఏముందంటే మేడం, దేవాలయాన్ని ఎవరు నిర్మించారో వాళ్ళ వంశకులే చైర్మన్ కావాలనేది ఒక చట్టం ఉంది మేడం. అందుకే మాకు వచ్చే మేము ఏంటంటున్నాం, ఎక్స్ట్రా మేము అడుగుతలే మేడం. మా వంశానికి సంబంధించిన ఏ హక్కు ఉందో ఆ హక్కే కల్పించండి. మాకొక్కరికని కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఏ హక్కు వర్తిస్తుందో మాకు అదే హక్కు ఇవ్వండి. మేము ఎక్స్ట్రా అని అడుగుతలే మేడం. అది మేడం మాది డిమాండ్. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ చైర్మన్ గా మీరు పదవి స్వీకారం చేసిన ఆ సందర్భం వచ్చిన తర్వాత మీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి టెంపుల్లో? అంటే మేడం నేను ఒక్కనని లేదు మేడం, మా దాంట్లో ఒక 8-10 మంది ధర్మకర్తలు ఉన్నారు మేడం. ఓకే. అయితే ఇది రొటేషన్ సిస్టమ్ ఉంటుంది మేడం. 1 year 2 year అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దీన్ని ఆదాయాన్ని బట్టి కమిటీ చేస్తుంది మేడం. ఆదాయాన్ని బట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంచెము వేరే వాళ్ళని కూడా కమిటీలో ఎస్సీ ఎస్టీ అని కూడా ఉంటుందంట మేడం. వాళ్ళను గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ మనుషులను వేసుకుంటారంట మేడం ఈ కమిటీ. ఇప్పుడు తిరుపతిలో మొన్న కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చారు టీటీడీ చైర్మన్గా. సో అక్కడ అన్య మతస్థులని తొలగిస్తాము, ఇమీడియట్గా వేరే శాఖలకు బదలాయిస్తాము అని చెప్పి ఉద్యోగం తీయరు, వేరే శాఖలకు బదలాయిస్తాము అని చెప్పడం జరిగింది. నిజంగా ఏ మతానికి ఆ మతం వారే గొప్ప ఉండాలి, అక్కడ వాళ్ళకైతే కొంచెం పద్ధతులన్నీ తెలుస్తాయి అనేది ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. భక్తులు కూడా దాన్ని స్వాగతించారు చాలామంది. బట్ చిలుకూరులో కూడా ఈ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, పార్కింగ్ దగ్గర ఉండేవాళ్ళు, లోపట క్లీనింగ్ సెక్షన్లో ఉండేవాళ్ళు కూడా క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అని చెప్పి ఒక విషయం తెలిసింది. అది నిజమేనా అసలు? మేడం ఒకటి 2 ఫ్యామిలీలు ముస్లిం ఫ్యామిలీలు షాపులు ఉన్నాయి మేడం బయట. క్రిస్టియన్స్ అంటే మా దగ్గర అందరూ బొట్టు పెట్టుకొని అందరూ గుళ్ళ సేవ చేస్తుంటారు, భగవంతుని అయితే మొక్కుతుంటారు మేడం. ఇక మనము క్రిస్టియన్ అంటే ఎట్లా గుర్తుపడతాం మేడం మనం? వాళ్ళు స్వామివారి కుంకుమ పెట్టుకుంటారు, స్వామిని రోజు పోయి దర్శనం చేసుకుంటారు, నీట్గానే ఉంటారు, మంచిగా బాగుంటారు మేడం. అయితే మనము క్రిస్టియానిటీ అంటే మనం రీసెంట్ గా మీరు కూడా దానిపైన మాట్లాడినాక నేను పోయి చూశాను మేడం. మొత్తం చూసినాకంటే పర్వాలేదు మేడం, బాగానే ఉన్నారు అంతా. ఇది దాంట్లో ప్రాబ్లం ఏం లేదు మా దగ్గర. టెంపుల్ లో ఉన్నప్పుడు అక్కడ ఉండాల్సిన రీతిలో వాళ్ళు బయట పోయి ఏం చేసుకుంటారు అనేది మనకు తెలియదు మేడం. టెంపుల్లో ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు ఉంటున్నారు మేడం, అదే విధంగా ఉంటున్నారు. నేను మొన్న అన్నాక కూడా నేను పోయి చూసినాను. స్వామి మంచి స్నానం చేసి బొట్టు పెట్టుకొని స్వామివారికి ఏం అంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు మేడం. చిలుకూరు బాలాజీ అంటే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచం మొత్తంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలిసిన గుడి. అంటే మన ఇక్కడ వీసా కోసం వచ్చే వాళ్ళు అక్కడంతా కూడా వెళ్ళి ఆ దేవుడిని మొక్కుకుంటే మాకు వీసా వచ్చింది, అందుకే ఈ దేశానికి వచ్చామని మాట్లాడుకునే పరిస్థితి చిలుకూరు బాలాజీ గొప్పతనం కదా. ఇలాంటి పేరు ఉన్న గుడికి సంబంధించి ఒక దశాబ్ద కాలంగా నాకు తెలిసి మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. గ్రామస్తుల సహకారం దీన్ని ఎదిరించి ముందుకెళ్లే సిచ్యువేషన్ లేదంటారా మీకు? మేడం మేము ఫస్ట్ నుండి కూడా ఒకటి నియమం పెట్టుకున్నాం మేడం. టెంపుల్ దగ్గర మన గొడవలు అంటే మాకు కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక మేము బలవంతాన స్వాధీనం చేసుకోవడం ఇలాంటివి చేయొద్దని మేము డిసైడ్ అయినాం మేడం. ఎందుకంటే మన దేవాలయం పేరు ఖరాబ్ అయిపోతుంది మేడం. దేవాలయం పేరు మనం గొడవలు పంచాయతీ చేసి తీసుకుంటే మేము లీగల్గానే ప్రొసీడ్ కావాలని డిసైడ్ అయినాం మేడం. అందుకే కోర్టు జడ్జిమెంట్లు రాగానే వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియాలి. ఈ గొడవలు పంచాయతీ వద్దు, దేవుని పేరు ఖరాబ్ అవుతుంది, మన చిలుకూరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన టెంపుల్ కాడ ఎలాంటి గొడవలు కావద్దని చెప్పేసి మేము ప్రశాంతంగా మెల్లగా పోతున్నాం మేడం, ముందుకు పోతున్నాం. సుప్రీంకోర్టు మీకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రంగరాజన్ గారి రియాక్షన్ ఏంటి? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏమన్నారు? మేము సామాన్యంగా అంటే పర్టికులర్గా ఏ విషయాలలో ఆయన తోటి మాట్లాడడం మేడం. మాట్లాడమంటే
ఓన్లీ దేవుని గుడి విషయంలో ఏదైనా బ్రహ్మోత్సవాల టైంలో ఆ టైంలోనే మాట్లాడతాను తప్ప పర్సనల్ విషయం కానీ కోర్టు వ్యవహారాలు కూడా అతనితో మాట్లాడదాం మేడం. అతను వాళ్ళు మమ్మల్తో చర్చించారు, మేము ఆయనతో చర్చించాం. ఓన్లీ బ్రహ్మోత్సవాల టైంలో టెంపుల్లో ఏమైనా కార్యక్రమాలు ఉంటే కలిసి చేస్తాం. నేను రోజు దేవాలయంకి పోయినప్పుడు నమస్కారం సమంటే నమస్తే అంటే ఏదైనా ఉంటే చెప్తుంటాడు అతను కూడా. కానీ వేరే విషయాలలో అతని పర్సనల్ విషయాలలో ఈ కోర్టు వ్యవహారాలలో మాట్లాడుకోం మేడం. వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఏమి ఉండవండి? ఎవరికి ఉంటాయి మేడం, ఎందుకుంటే ఉన్నాయి కానీ ఇంకా టేకప్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టేకప్ చేయలేదు కదా మేడం, చేయలేదు మేడం, చేయలేదు. ఓకే, అది మేడం. ఎందుకండి, ఎందుకు జరగట్లేదు? అంటే ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరగడం వల్లనే ఇది కొంచెం నిద్రావస్థగా ఉంది, పట్టించుకోవట్లేదని అనుమానం ఏమైనా వస్తుంటే ఉండొచ్చు మేడం. ఏదో కారణాలు ఉంటాయి, కారణాలు లేకుండా ఇట్లా ఇంత మంచి దేవాలయాన్ని గాలికి ఎట్లా వదిలేస్తారు మేడం? ఆ పెద్ద దేవాలయము ఎందుకు ఇట్లా వదిలిపెడతారు? ఎవరున్నారు అనుకుంటున్నారు? నాకు కరెక్ట్ తెలియదు మేడం, కానీ డిపార్ట్మెంట్ మాత్రం నిర్లక్ష్యం చేసింది మేడం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేసింది. నేను పాలన వీళ్ళని అనదలుచుకోలేదు, కానీ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది మేడం. ఓకే, ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు ఎండోమెంట్ కి సంబంధించి. మొన్న కేటీఆర్ గారు వచ్చి పలకరించారు, ఆ తర్వాత అందరు వరుస పెట్టి సీఎం దగ్గర నుంచి పలకరింపులు పరామర్శలు జరిగాయి. సో మీ సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా మాట్లాడడం జరిగిందా? అసలు ఈ గుడికి సంబంధించి ఇది ఇట్లా ఈ సిచ్యువేషన్ ఆగిపోయింది, ప్రమాణ స్వీకార్ అవ్వలేదు అనే విషయం ఎవరికైనా చెప్పడం జరిగింది? కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అంటే మేము ఈ రాజకీయ నాయకుల దగ్గర కోలేదు మేడం, మేము ఎవరి దగ్గర కోలేదు. కానీ ఎండోమెంట్ కమిషనర్ గారికి 2 సార్లు అప్లికేషన్ పెట్టినాం, పోయి కలిసినాం మేడం. కలిస్తే అవుతుంది అంటారు కానీ వాళ్ళు చేయలేదు మేడం. ఇక రాజకీయ నాయకుల దగ్గర మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మేడం, మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? నమ్మకం లేదు మేడం. దొరికేది ఉంటే ఇప్పటికే దొరకాలి కదా మనకు. 2 years అయిపోయింది, వాళ్ళ ఏంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 2 years అయిపోయినా ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు కదా. అంటే మేడం మాకంటే ఎదుటోళ్ళు పైరవి చేసేటోళ్ళకు పట్టు ఎక్కువ ఉన్నది మేడం, అంటే ఆధిపత్యం వాళ్ళది ఎక్కువ ఉన్నది. అంటే నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేను. మళ్ళీ ఎందుకో మమ్మల్ని చేయకుండా ప్రమాణ స్వీకారం ఆపినోళ్ళ దగ్గర శక్తి ఎక్కువ ఉన్నది మేడం. మా దగ్గర వాళ్ళు ఆర్థికంగా ఉండొచ్చు, బలంగా అన్నిట్లలో ఉన్నారు మేడం. కాబట్టి మమ్మల్ని చేయకుండా ఆపుతున్నది వాళ్ళేనేమో అనిపిస్తున్నది. ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఒక గుడికి వచ్చినప్పుడు అర్చకుడిగా అక్కడ ఉన్న విధులు నిర్వహించాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉండాలి కదా. పూర్తిగా అర్చకుడిగా వచ్చిన వ్యక్తి పాగా వేసుకొని గుడిని ఆక్రమించుకొని నా చేతుల్లో పెట్టుకుందామనే అత్యాశకు వెళ్ళారా? లేదంటే ఇందులో వస్తున్న ఆదాయానికి సంబంధించి వాళ్ళు కలలు కంటున్నారా? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ ఆదాయం అయితే వస్తున్నది మేడం దేవాలయానికి, మళ్ళీ అది ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. వస్తున్నది వాస్తవంగా. మీరు ఎవరు చూసినా కానీ ఇప్పుడు కొబ్బరి ముక్కలైనా కొడతారు కదా మేడం, పేడ్ పార్కింగ్ వస్తుంది కదా. పేడ్ పార్కింగ్ అంటే మేము బ్యాంకులో డిపాజిట్ చేస్తామని వీళ్ళు అంటున్నారు, కానీ ఆ బుక్కులు పేడ్ పార్కింగ్ నుండి చింపే స్లిప్పులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి మేడం అవి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు అనేది లెక్క ఉండాలి. లెక్క లేదు, వీళ్ళే ప్రింట్ చేసుకుంటారు, వీళ్ళే బుక్కులు అమ్ముకున్నాక లెక్క ఎట్లుంటది మేడం? ఇప్పుడు బ్యాంకులో వేసే అమౌంట్ కి సంబంధించి ప్రతి నెల ఎంత డిపాజిట్ అవుతుంది అనేది ఏమన్నా మీ దృష్టిలో ఉందా? లేదు మేడం, ఎందుకంటే నేను ఆర్టీహెచ్ యాక్ట్ కింద నేను పెట్టాను మేడం. ఎందుకంటే మన బాలాజీ టెంపుల్ కు ఆన్లైన్ ద్వారా ఎన్ని డబ్బులు జమ అయినాయి నాకు వివరాలు ఇవ్వమని అన్ని బ్యాంకులకు పెట్టాను మేడం. నేను పెడితే వాళ్ళు ఏమన్నారంటే మా నేషనలిస్ట్ బ్యాంకులు మేము ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇయ్యం, మీరు ఢిల్లీకి పోయి తీసుకోండి అని పెట్టారు మేడం. నేను అందుకే మనం అక్కడ వరకు ఎట్లా పోతామని నేను ఊరుకున్నా మేడం. మనకు బ్యాంకు వాళ్ళు కూడా మనకు ఇవ్వలేరు మేడం. ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు మేడం, చేయలేదు. రైట్. సో వీసాల దేవుడు అంటుంటారు చిలుకూరు బాలాజీ స్వామిని. మీకు సంబంధించి మీ పూర్వీకులు చెప్పిన విషయాలు ఏంటి? అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? అంటే మేడం ఒకటి మనకు వీసా గార్డ్ అంటారు, బస్సులకు కూడా ఇప్పుడు పెడతలేరు, కానీ ముందు ఆర్టీసీ బస్సులకంతా వీసా స్పెషల్ అని బోర్డు పెట్టుకొని వస్తుండే మేడం. వీసా స్పెషల్ అని పెట్టుకొని వస్తుండే. స్వామివారికి ఏంటంటే మేడం మన కోరిక ఏదైనా ఉంటే ముందు 11 ప్రదర్శన చేయాలి, తర్వాత 108 ప్రదర్శన చేయాలి. అంటే మన కోరిక నెరవేరినాక మాక్సిమం రోజు 4 నుండి 5,000 మంది ఉంటారు మేడం. 4 అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే 108 స్లిప్లు ఉంటాయి మేడం. అవి సీరియల్ ప్రకారం ఉంటాయి. అట్లా 4 నుండి 5,000 మంది కోరికలు రోజు తీరుతున్నట్టు మేడం. అది 108 అంటే
కోరిక నెరవేరిన వాళ్ళే తిరుగుతారు, లేకపోతే తిరగరు మేడం. అది మేడం దేవాలయం చరిత్ర. ఓకే, సో రోజుకు 5,000 టోకెన్స్ తీసుకుంటారా? 4 నుండి 5,000 మంది తిరుగుతారు రోజు. ఓ మై గాడ్, చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అవును మేడం, వస్తారు. సో వాళ్ళందరికి వీసాలు వచ్చి వాళ్ళ పర్పస్ వీసా అనేది కాదు మేడం, ఏ కోరిక అయినా వీసా అంటే వీసాలో చాలా మంది వీసా వస్తుందని వస్తారు. అది కూడా ఒక కారణం ఉంది. కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది మేడం. సో ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా, అంటే బయటికి దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా 100% మేడం కోరికలు అయితే నెరవేరుతాయి మేడం మన టెంపుల్లో. ఓకే, మీ తాతగారు ఏం చెప్పేవాళ్ళు గుడికి సంబంధించి? అంటే మన ఫోర్ ఫాదర్స్ కదా మేడం, మేము చూడలేదు మేడం, ఎందుకంటే 400 years బ్యాక్ అంటే మనకు తెలియదు కదా మేడం. మా పూర్వీకులు చెప్పడం, ఈ కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనడం మేము చూస్తుంటాం కాబట్టి అంటే మన వంశక దేవుడు అనేది మనకు తెలుసు మేడం. గుడి ఏర్పాటు చేసినప్పటి ఫొటోస్ కానీ ఆ ముద్రలు కానీ ఏవైనా నమూనాలు కానీ మీ దగ్గర ఉన్నాయండి ఇప్పటికే? మీ పూర్వీకుల నుంచి? లేదు మేడం, లేదు. గుడి కట్టినప్పుడు ఉన్న ఆనవాళ్ళు ఏవైనా అసలు అప్పుడు ఎట్లుండే? 400 years ఎడ ఉంటది మేడం, మనకు ఉండవు కదా. ఓకే ఓకే. అంటే ఏంటంటే మన పూర్వీకులు చెప్పేది ఏంటంటే దేవుడు ప్రతి బ్రహ్మోత్సవాలకు మన ఇంటికి రావడం, మన ఒక్కరింటికే చిలుకూరులో ఒకరి వచ్చి పూజలు చేసుకొని మళ్ళీ బయలుదేరుతుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రథోత్సవం జరిగితే మనం స్పెషల్గా మా ఫ్యామిలీని పిలిచి మీద సన్మానం చేయడం, మరి కళ్యాణోత్సవం జరిగితే మేము పట్టు వస్త్రాలు సమర్పించడం, ఈ కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఆనవాయితీ జరుగుతాయి మేడం. ఇక కొంతమంది ఏంటంటే ఊర్లో కూడా అందరు కూర్చొని అరే దేవుడు అనేటువంటి అందరు దేవుడు కదా, మీ ఒక్కరింటికి ఎట్లా వస్తాడు, మా అందరి ఇళ్ళకి రావాలి కదా, దేవుని లోపల తారతమ్యాలు ఉండే కదా అంటే సరే అని ఇప్పుడు ఏంటంటే మేడం వీధిలో గుండా వస్తుంటాడు సాయంత్రం టైంలో, బ్రహ్మోత్సవాల టైంలో అందరు ఊరేగింపుగా వస్తుంటాడు. పట్టువాసాలు సమర్పించి ఆడపిల్లలు స్నానాలు చేసి ముగ్గులు అలికి సాయంత్రం టైంలో ఇంటి ముంగట పట్టు వస్త్రాలు సమర్పించి ఆరతిచ్చి టెంకాయ కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు మేడం. మా ఊరికి మంచి అదృష్టం మేడం, దేవుడే మన ఇంటి ముంగడికి వస్తున్నట్టు. అది మేడం. ప్రతి సంవత్సరం. సో గర్భగుడికి సంబంధించి లోపలికి అసలు ఎవరిని వెళ్ళనియరా అండి చిలుకూరు బాలాజీ టెంపుల్లో? అయ్యగారులు తప్ప ఎవరు వెళ్ళడానికి? స్వామివారి దగ్గరికి? అవును, అంటే 3 గడపలు 2 గడపలు ఉన్నట్టున్నాయి కదా 3. అంటే గర్భగుడిల కంటే వాళ్ళు పూజ చేసే వాళ్ళే వెళ్తారు మేడం, వేరే వాళ్ళు వెళ్ళడానికి లేదు. మామూలు కొన్ని టెంపుల్స్ లో అంతరాలయం దర్శనం అని ఉంటది, సో ఇక్కడ అలాంటివి లేదు మేడం, లేదు. మన దగ్గర ఓన్లీ పూజ చేసే వాళ్ళు కూడా, బ్రాహ్మణ్స్లో కూడా అందరు వెళ్ళారు మేడం. వాళ్ళు ఒక 3-4 స్వామివారికి సేవ చేసేటోళ్ళే వెళ్తారు మేడం, వేరే వాళ్ళని కూడా అలవాడు లేదు, ఎవరికి లేదు అందులో. అది మేడం. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్ అండి, అసలు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎవరు ఈ వీర రాఘవరెడ్డి? అసలు ఈ రామరాజ్యం ఏంటి? ఇంతకుముందు ఎక్కడైనా వీళ్ళు చిలుకూరులో తిరిగారా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మేడం వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని మొన్న మేము ఫోటోలలో పేపర్లలో చూసినాం తప్ప వీడియోలలో మాకు ముందు ఎప్పుడు తెలియదు మేడం. ఇక్కడ వచ్చి ఘర్షణ చేసి దాడి చేసిన దాకా మాకు కూడా తెలియదు మేడం. అంతే, వీరరాఘవరెడ్డి అంటే ఎవరో కానీ మాకు తెలియదు మేడం అతను. ఓకే, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు తెలిసిన ప్రపంచానికి తెలియని విషయాలు ఏంటి? వాస్తవానికి అక్కడ ఒక రూమ్లో ఆయన కింద కూర్చున్నాడు, దండం పెడుతున్నాడు, వీళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారు. చెయ్యి చేసుకున్నారంటే చేసుకోలేదని చెప్పి కొంతమంది అంటున్నారు, లేదు కొట్టారు రంగరాజన్ అని మరికొంతమంది అంటున్నారు. మీకు అసలు ఏం తెలిసినాయి వాస్తవాలు? మేడం అది జరిగిన సంఘటన తర్వాత స్వామివారు చెప్పారు, తర్వాత అందరికి చెప్పిండు. నాకు కూడా తెలిసి నేను కూడా పోయి అడిగినాను మేడం, స్వామి మళ్ళీ మీరు కొట్టినప్పుడు మాకు చెప్పాలి కదా, మేము పక్కన ఉంటాం కదా, మేము వస్తుంటాం కదా అంటే అతను ఏమన్నాడంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కానీ ఒకటి వీడియోలలో ఏముంది మేడం అంటే అతను వీరరాఘవరెడ్డి మీద కూర్చొని స్వామిని కింద కూర్చొని పెట్టిండు, కాలకాడ కూర్చొని పెట్టిండు. నేనేమంటున్నా మేడం, ఎవరైనా మనం దేవుని తర్వాత బ్రాహ్మణుని మనం పూజారిగా మనం గౌరవిస్తాం, అలాంటి తప్పులు ఎవరు చేసినా మేము ఖండిస్తాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి మేము వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తాం మేడం, కోర్టులలో లీగల్గా ఫైట్ చేసుకుంటున్నాం తప్ప మేము ఎన్నడూ ఘర్షణ పడలేదు మేడం. కార్యక్రమాలు కలిసి చేస్తాం, బ్రహ్మోత్సవాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ ఏదన్నా మాకు కూడా చెప్తుంటాడు అతను. మేము అందుబాటులో లేకున్నా కానీ ఫోన్ చేసి చెప్తుంటాడు, మల్లారెడ్డి గారు రండి కార్యక్రమం ఉంది అది ఉందని. మేము కలిసే చేస్తాం, ఎప్పుడు గొడవ కూడా పడలేదు మేము. కానీ అతను ఎక్కడికించో వచ్చి అతని స్వామిని కొట్టడము, అట్లా ఆయనను అంటే కింద కూర్చుని పెట్టి వీడి మీద కూర్చుకోవడము, షూ తోటి కాళ్ళకి చెప్పులు షూ పెట్టుకొని ఆయన దగ్గర నిలబడడం. మేము లోపలికి వెళ్తే కూడా చెప్పులున్నా షూ ఉన్నా బయట వదిలిపెట్టిపోతాం మేడం. ఒక దేవాలయానికి నువ్వు చెప్పులు వేసుకొని, ఎందుకంటే స్వామివారి ప్రసాదము కానీ ఇంకేదైనా నైవేద్యాలు వండే ప్రదేశం అది. అక్కడ మనం చెప్పులు వేసుకొని లోపలికి పోదాం మేడం. మా విలేజ్ వాళ్ళు ఎవరు పోరు అట్లా,
ఓకే. మేము ఆయన స్వామివారు ఆడ కూర్చుంటే కూడా, పూజారి గారు ఆడ కూర్చుంటే కూడా, కూర్చోంటే కూడా మేము ఆయన పక్కన కూర్చోం మేడం మేము. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మనం వాళ్ళు అన్ని వేదాలు చదివిన వాళ్ళు, పూజారులు, దేవునికి సేవ చేసేటోళ్ళు, మనం గౌరవించాలి వాళ్ళని పద్ధతితో మేము ఉంటాం. కానీ దాన్ని కింద కూర్చోబెట్టి మీరు చెప్పులు వేసుకొని షూ వేసుకొని అది పద్ధతి కాదు. మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం మేడం. అంటే కొట్టిండా లేదా అనేది నాకు కరెక్ట్ తెలియదు మేడం, నా వరకైతే తెలియదు. కానీ అతను కొట్టిండా అని చెప్తున్నాడు, స్వామివారు కొట్టిండా అని చెప్పొచ్చు. కొంచెం కన్ను గిట్ట అయితే ఎర్రగా అయింది మేడం. వాస్తవంగా రంగరాజన్ గారిది కన్ను ఎర్రగా అయిపోయింది. కొంచెం ఇక్కడ కూడా ఈ భుజానికి కూడా దెబ్బలు తాకినట్టు అనిపిస్తుంది మేడం. ఏదో జరిగింది. పర్పస్ అంటే వీరరాఘవ పర్పస్ ఏంటి అసలు? ఎందుకు దేని మీద కన్నేసి వచ్చాడు? ఇక్కడ జరుగుతున్న లావాదేవీలు అంటే మీకు ఇప్పుడు తెలుసు, బట్ ఏం చేయలేరు. అట్లానే వీరరాఘవరెడ్డి కూడా కొంత అమౌంట్ షేర్ చేయమని వచ్చాడా? ఇందులో భాగస్వామ్యం కావాలని వచ్చాడా? అసలు ఏం జరిగి ఉంటుంది? తెలియదు మేడం, ఆ విషయం మనకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నది అనేది మనకు తెలియదు మేడం. మన వీరరాఘవరెడ్డి గారిని వీడియోలో చూడడం తప్ప డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు మేడం. ఇక్కడ గుడికి సంబంధించి చాలా మంది ఉంటారు, మీ గ్రామంలో ఉన్న చాలా మంది మీతో పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉన్నది ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? ఇష్యూ కంటే ఎవరు చూడలేదు మేడం. అది జరిగిన సంఘటన ఒక రూమ్ లో మేడం. స్వామివారు ఆయన ఎక్కడ మన స్నానం చేయనికి వెళ్ళి వచ్చి పండుకుంటే లేట్ అయిందంట. ఆయన వచ్చి లేపిండి ఒక రూమ్లా, పండుకునేది రూమ్లోనే కదా మేడం. వీళ్ళందరూ ఆడికి వెళ్ళిర్రు. ఆ రూమ్లోకి ఎవరు పోతాం మేడం? మాకేం పని లేకపోతే పోం కదా. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఆయన కలవాలంటే పోతాం, కానీ మనకేం పని మేడం? అలా ఆడ ఏం జరిగింది అనేది మనకు కూడా తెలియదు. స్వామి కూడా ఏం చేసిండంటే మాకు 2 days అయినాక చెప్పిండు. ఆయన అప్పుడే చెప్పలేడు మాకు. ఎందుకు చెప్పలేకపోయారు తను? అంటే ఇంత సర్కిల్ ఉంది, ఆయన తెలియదు అంటే ఆయన ఎందుకు ఈ పెద్దగా కావడం ఎందుకు? సరే ఇది జరిగిన సంఘటన వీడికి మర్చిపోదామని అనుకున్నాడో ఏమనిపిస్తుంది మేడం నాకు. అంటే చిలుకూరు అంటేనే చాలా పేరు మోసిన, అందులో అర్చకుడు చిలుకూరు అంటే రంగరాజన్ గారు అన్నంత పేరు సంపాదించుకున్నాడు. ఆయన పైన జస్ట్ ఇట్లా ఒక చెయ్యి వేయడానికి ప్రయత్నించినా కూడా పెద్ద నేరంగా పరిగణించే సొసైటీ ఇప్పుడు మనది. నేను అడిగిన మేడం స్వామి వారిని, స్వామి మళ్ళీ మిమ్మల్ని కొడితే మాకు ఒక మాట చెప్తే 100 మంది వచ్చేవాళ్ళం ఒక నిమిషంలో, మీరు ఎందుకు చెప్పలేరంటే నాకేం చేయాలో తోచలేదు నాకు. వాళ్ళని ఒక 25 మంది నన్ను రౌండ్ అప్ చేసిర్రు. అక్కడ జరిగి నాకు ఏం చేయాలో నాకు తోచక నేను చెప్పలేదని అన్నాడు. అతను మీకేం చెప్పారు రంగరాజన్ గారు అడిగినప్పుడు? నాకు ఆ విషయాలు ఏం చెప్పలేదు మేడం. నాకు ఆ విషయాలు చెప్పలేదు. ఏం జరిగిందంటే దాడి గురించి దాని గురించి మాట్లాడుకున్నాం తప్ప దాడి చేసిరని చెప్పిండు. వాస్తవంగా ఆయన కన్ను ఎర్రగా అయిపోయింది, కొంచెం భుజానికి దెబ్బ తాకింది, వాస్తవమే అది. ఇక వేరే విషయాలు ఎందు గురించి అనేది చెప్పలేడు మేడం. మన ఎందు గురించి దాడి జరిగిందని ఆయనకే తెలుసు, మాకు తెలియదు మేడం. సో రంగరాజన్ గారికి సంబంధించి ఆయన చేసే కార్యక్రమాలు బాగా ఫోకస్ అవుతూ ఉంటాయి. చిలుకూరులో వచ్చినప్పుడు ఆయన గోవిందా గోవిందా నామాలు పాలకించడం, 108 ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళంతా ఆయన వేదాలు వినుకుంటూ శ్లోకాలు వినుకుంటూ తిరిగితే కొంత అలసట ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఉంటే బాగుండు కదా, అప్పుడు ప్రదక్షిణ చేస్తే టైం తొందరగా గడిచినట్టు ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో ఓల్డ్ సిటీలో ఒక ముస్లిమ్స్కి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖున అటెండ్ అయిన ఒక దర్గా ఈవెంటే ఈ దాడికి కారణమని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది ముస్లింలను లేదంటే క్రిస్టియన్స్ని దగ్గర చేసుకొని వాళ్ళతో ఈయన సఖ్యతగా ఉండటం గిట్టని వాళ్ళే దాడి చేశారని మరికొంతమంది అంటున్నారు. అసలు ఈయనకి ముస్లిమ్స్తో పరిచయం ఏంటి, దేనికోసం అని అడిగితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? నాకు అంత తెలియదు మేడం. అలా అతను వెళ్ళినట్టు మేము ఫోటోలు చూసినాం మేడం. వాస్తవంగా ఫోటోలు వైరల్ అయినాయి. మళ్ళీ ఎందుకు వెళ్ళిండు అనేది మనకు తెలియదు మేడం. వాస్తవంగా చార్మినార్ దగ్గర ఒక ఈవెంట్, ముస్లిం ఈవెంట్లో పాల్గొన్నట్టు ఫోటోలు వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక ముస్లిం వాళ్ళకి ఆవో ఏదో ఇచ్చినట్టు అనిపించింది. కానీ ఊర్లో బీద పరిస్థితులు ఉంటే వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చిన అన్నాడు. మా ఊరు అతనే, ముస్లిం అతను మా ఊరు అతనే. మేమనుకున్నాం అంత పెద్ద సందర్భం కాదు, బీద రైతు కదా ఇస్తే ఇచ్చిండేమో, ఏమున్నది వ్యవసాయదారుడు వాళ్ళ ఎద్దు చనిపోతే ఇచ్చిండు అని అనుకున్నాం మేడం అందరం. కానీ ఇది పెద్ద ఇష్యూ కాలేదు మేడం. ఊరు విషయము పెద్ద ఇష్యూ కాలేదు. ఎందుకంటే రైతు అందరికి తెలిసినోడే, మా ఊర్లో వ్యవసాయ కుటుంబం అతంది. ఎద్దు చనిపోయింది మాకు కూడా తెలుసు. ఈయన ఇక్కడ కోడెలు అవి ఉంటే ఇస్తుంటారు మేడం, దానం చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే చాలా ఇస్తున్నాయని ఆవులు ఇవ్వరు, కోడెలను అంటే కోడెలను ఇస్తారు మేడం. వ్యవసాయానికి పనిచేస్తాయని ఇచ్చారు మేడం. అది అందులో నేనేం తప్పు పట్టలేదు. ఊరు ఆయనకి ఇచ్చిందంటే తప్పు పట్టలేము మేడం మనం. ఎందుకంటే అతను బీద రైతు కాబట్టి, అది ఏ కులమైనా సరే బీద రైతు కాబట్టి ఇచ్చిండు. కానీ అక్కడ చార్మినార్ దగ్గర ఎందుకు వెళ్ళిండు అనేది మనకు కరెక్ట్ తెలియదు. గుల్జార్ హౌస్ కి వెళ్ళినట్టు మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంది మేడం? ఉంది. నేను ఫోటోలు వైరల్ అయినాయి కాబట్టి చూసిన మేడం, ఫోటోల ద్వారా చూసినాను.
ఓకే. ఆయన పోయింది నాకు తెలియదు కానీ ఫోటోలు వచ్చినప్పుడే చూసినాం మేడం. సమర్థిస్తారా అండి? అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన గుడిలో ఒక ప్రధాన అర్చకుడు. అసలు చిలుకూరు అంటేనే రంగరాజన్ లేని గుడి ఊహించలేము. దాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నారు ఆయన. అట్లాంటి వ్యక్తి ఓల్డ్ సిటీలో నిజాం నవాబుల కుటుంబాల నుంచి వచ్చిన వారసుల ఇళ్ళకి, దర్గాల దగ్గరికి అసలు వాళ్ళు ఈ చిలుకూరు బాలాజీ లోపలికి వచ్చి పూజలు చేయమంటే చేస్తారా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన వెళ్ళిన ఫోటోలు కింద. మీకు అంటే మేడం అది ఏం కార్యక్రమం అనేది మనకు కూడా తెలియదు మేడం. అది ఏదన్నా అంటే కార్యక్రమం ఏదైనా కానీ ముస్లింల దగ్గర కంటే మనం వెళ్తే ఏం కాదు, కానీ ఒక పండితులు కదా వీళ్ళు, మరి అర్చకుడు హిందూ దేవాలయాలు చేసే అర్చకులు కదా మేడం. కొంచెం వాళ్ళు మంచి ఉద్దేశంతో పోయినా కానీ నెగిటివ్ కామెంట్లు వస్తాయి మేడం. ఇప్పుడు స్వామివారు ఏ ఉద్దేశంతో పోయినా కానీ మన సొంటిల్లు పోతే ఎవరేమన్నారు మేడం. ఇప్పుడు మీరు నేను పోతే ఎవరేమన్నారు. మరి హిందూ దేవాలయాల పూజలు చేసి అర్చకులు పోతే కొంచెం నెగిటివ్ కామెంట్ వస్తాయి మేడం, కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ 2వ తారీఖున ఆయన వెళ్ళొచ్చిన తర్వాతనే ఈ ఫైట్ జరిగింది అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫోటోలు కూడా 2వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో ఎక్కడా రాలేదు. వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతే యాక్చువల్గా నేను కూడా అవి ఈ ఇంటర్వ్యూలో పోస్ట్ చేస్తాను. వాళ్ళు ఇచ్చిన చాదర్ని కప్పుకున్నారు, వాళ్ళు ఇచ్చిన తీర్థం తీసుకున్నారు, ఫ్రూట్స్ తీసుకున్నారు అనే అది ఎవరు చూడలే, ఆ ఫోటోలో కూడా లేవు. కానీ అదే ఈ దాడికి కారణమైంది, ఆ రామరాజ్యం వాళ్ళకి నచ్చలేదు అనేది చెప్తూ ఉన్నారు. సో అది మీకేమైనా మీ నోటీస్కి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేదు మేడం, మళ్ళీ అక్కడ ఏం జరిగింది అనేది తను ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు మేడం. ఎందుకంటే వీడియోలు గిట్ట లేవు కదా మేడం, ఓన్లీ ఫొటోసే ఉన్నాయి కదా. వెళ్ళడం వాస్తవమే, అక్కడ ఫోటోలు కనిపించినవి వాస్తవమే తప్ప అక్కడ ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు మేడం. వాళ్ళ దగ్గర నిజాం వంశకుల దగ్గర ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు అతను. అది మేడం. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, మీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగుతారు ఎప్పుడైనా చిలుకూరు గుడి అంటే మన తాత ముత్తాతలు కట్టింది కదా, మనకి ఎందుకు ప్రయారిటీ లేదు టెంపుల్లో, వేరే గుడిలో ధర్మకర్తలు అంతా హ్యాపీగా అన్నిట్లలో చాలా మంచిగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అని చెప్పి. అంటే మేడం మేము ఓన్లీ బ్రహ్మోత్సవాలు అంటే రోజు పోతుంటాం గుడికి, కానీ మా ప్రాధాన్యత మాకు ఇస్తారు మేడం. ఇస్తారంటే గర్భగుడి దర్శనం ఉంటుంది మాకు. ఓకే, మేమున్నా లేకున్నా మా ఫ్యామిలీస్ వస్తే కూడా వాళ్ళు కొంచెం గౌరవిస్తారు మేడం, అందులో తేడా ఏం లేదు. కానీ మరి ఏంటంటే ఆ కార్యక్రమాలు ఏమన్నా అంటే పెద్ద కార్యక్రమాలు చేసినా మమ్మల్ని అడిగి డిసిషన్ ఏం తీసుకోరు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళే చేస్తుంటారు. ఇంకా అసలు దేవాలయం అనేది గుణాల మాధవరెడ్డి కట్టించిన వాళ్ళు కదా మేడం. ఫౌండర్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కటి చెప్పాలి, కానీ కొన్ని కార్యక్రమాలు చెప్తుంటారు, కొన్ని చెప్పకుండా చేస్తుంటారు మేడం, అంతే. ఓకే, రైట్. యాక్చువల్గా ధర్మకర్తలు అని అంటే వాస్తవానికి ఎక్కడైనా మనకున్న ఆస్తులు దారాలంగా ఇచ్చేయటము, ఒక సేవ చేయటము అనేది అనుకుంటూ ఉంటాం. మీరు ప్రమాణ స్వీకారం కాకుండా ఎండోమెంట్ ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తుంది, కానివ్వట్లేదు అని అంటున్నారు కదా. మీరు ధర్మకర్తలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే మీరు ఎలాంటి రోల్లో ఉండాలని మీరు ఊహిస్తున్నారు, అనుకుంటూ ఉన్నారు? పోనీ మేడం, ఇప్పుడు తెలంగాణలో ధర్మకర్తలు ఎండోమెంట్ టెంపుల్లో ఇచ్చే పిఆర్టీ ఏముంటుంది ధర్మకర్తలకు, మాకు కూడా అదే కావాలని మాకుంది మేడం. మేము కూడా స్వామివారి సేవ చేయాలని మాకు కూడా ఆశ ఉంది మేడం. ఎందుకంటే మా పూర్వీకులు కట్టించిన టెంపుల్ కదా, మేము కూడా భాగస్వామ్యం, ప్రతి విషయంలో భాగస్వామ్యం అయ్యి, అంటే మనం ముందుండి నడిపిస్తే మనకు కూడా దేవుని సేవ చేసినట్టు ఉంటుంది కదా మేడం. అందుగురించి అని మాకు కూడా ఏంటంటే మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి, మాకు వాళ్ళు అర్చకులకు ఉండేది వాళ్ళకు ఉండని, ఈ దేవాలయాలకు తెలంగాణ దేవాలయాలకు ధర్మకర్తలకు ఉండే సదుపాయాలంటే సేవా కార్యక్రమాలు, కానీ ముందుండి నడిపించే కార్యక్రమాలు ఎండోమెంట్ ద్వారా మనకిచ్చే, అంటే మనకు సంక్రమించేటి ఏదేదాన్ని అన్ని కావాలంటే అంటే ఆస్తులని అంటలేదు మేడం నేను, పిఆర్టీ ధర్మకర్తలకు ఏమేమి పిఆర్టీ ఉంటుందో మాకు కూడా అది ఉంటే బాగుంటుందని. రంగరాజన్ గారు, చిలుకూరు బాలాజీ స్వామి చిలుకూరు దేవస్థానంలో మీకు తెలిసినంత వరకు సేవ చేస్తున్నాడని భావిస్తున్నారా? సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారని అనుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్. అంటే అందులో వ్యాపారం అంటే మేడం వాళ్ళు వాక్బుక్లు అమ్ముకోవడం, 5 రూపాయలు ఒకటి, 20 రూపాయలు ఒకటి, మళ్ళా ఇంకోటి ఏంటంటే గోశాల అని, టెంపుల్ రన్ కావడానికి అని, ఇవన్నీ కార్యక్రమాలు డబ్బులు వసూలు అయితే కార్యక్రమం జరుగుతుంది మేడం. ఓకే, సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర ఇవి చూపించడానికి? ఇంత లక్షలు డబ్బు దీని వెనక వస్తుంది, ఆ లెక్క ఎక్కడికి పోతుందో, నా దగ్గర ఇవి సాక్ష్యాలు ఇదిగోండి అని చెప్పి క్యూబ్ టీవీకి ఏమైనా చూపించే ఆస్కారం ఉంది? లేదు మేడం, ఎందుకంటే మనకు చూపించారు కదా మేడం.
ఇప్పుడు ఏ ఉసుళ్ళు అయినా కానీ తీసుకుపోయి ఇంట్లోనే ఎక్కడ పెట్టుకున్నాక ఎట్లా తెలుస్తుంది మేడం? సాక్ష్యాలు ఎట్లా తెలుస్తుంది? ఇక ఉన్న ఏదన్నా ఉంటే ఫోటోలు తీయడమే. ఆడ వాక్ బుక్లు ఒక దగ్గర ఉంటాయి, ఏమనంటే బుక్కులు అమ్మిన డబ్బులు అంటారు. సాక్ష్యాలు ఏముంటాయి మేడం? మన ఇంట్లో డబ్బులు మేడం, నేను ఏమంటున్నా, మీరు 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉంటాయి, మీరు బ్యాగుల్లో ఇంట్లోనే దాచిపెట్టుకుంటారు, మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఎట్లుంటది? డబ్బు అన్నప్పుడే భద్రత పెట్టుకుంటారు కదా, మనకేం సాక్ష్యం ఉంటుంది మేడం డబ్బులు? ఎందుకంటే వచ్చే పబ్లిక్ ను జనాలను బట్టి, పేడ్ పార్కింగ్ ను బట్టి, కోకోనట్ అమ్మడం, ఇవన్నీ చూస్తుంటే వస్తువుల డబ్బులతోటి ఇవన్నీ చూస్తుంటే జరుగుతున్నది, లావాదేవీలు నడుస్తున్నాయని అర్థమవుతున్నది మేడం. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, మనకు మళ్ళీ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు అర్థం కాదు, కానీ నెలకైతే 7-8 లక్షల రూపాయలు పిల్లలకు శాలరీస్ ఇస్తారు వర్కర్లకు, బ్యాంకు ద్వారా. ఇప్పుడు అది ఎండోమెంట్ చూసుకోదా? లేదు మేడం, ఏం చూసుకోదు, ఎండోమెంట్ చూడదు. మళ్ళీ వీళ్ళు ఏమన్నా సంవత్సరానికి ఒకసారి లెక్కలు ఇస్తున్నారా లేదా తెలియదు మేడం ఎండోమెంట్కు. కానీ మళ్ళీ ఎండోమెంట్ అయితే వాళ్ళు రారు, ఎప్పుడు రారు, ఇడికైతే రారు మేడం, ఎప్పుడు రాలే. అది రైట్. రంగరాజన్ వల్ల మీ కుటుంబానికి లేదంటే మీకు ఈ పదవి స్వీకారం కాకుండా అడ్డంకులు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి అని ఇంతకాలం కూడా మీరు ఎందుకు మీడియాలో రావడం కానీ ఎక్స్ప్రెస్ చేయటం కానీ? 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా చిలుకూరు అంటే ఆయనకు కూడా చాలా భక్తి, పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎవరి నోటీస్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఈ వీరరాఘవరెడ్డి ఇష్యూ తర్వాత మీరు బయటికి అకస్మాత్తుగా రావడం వల్లనే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ క్యాచ్ చేశాను. అసలు నాకు తెలియదు ఇంత ఉందా, ఈ గుడి వెనుక ఇంత జరుగుతుందా అనేది. మేడం, వీరరాఘవరెడ్డి గారితోటి మాకు అంటే అతను ఎవరో కూడా మనకు తెలియదు. వీరరాఘవరెడ్డి చేసి గొడవ వల్ల ఇది తీసినామని మేము అనుకోవద్దు. ఎందుకంటే మేడం, మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా మాకు గవర్నమెంట్ కానీ మాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి మద్దతు లేదు మేడం. రాజకీయంగా మాకు పలుకుబడి లేదు, ఓన్లీ న్యాయం తప్ప మాకేం లేదు. మాకు ఆర్థికంగా లేదు, రాజకీయంగా లేదు మేడం. మేము ఎండోమెంట్కు ఓన్లీ ఎండోమెంట్కు పోయి చెప్పడమే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలవడము, మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియమని అడగడమే తప్ప మేము రాజకీయ నాయకులతోటి కూడా పోతే పని కాదు మేడం, తెలుసు నాకు ఆ విషయం. ఎందుకంటే మనం రాజకీయంలో మేము రాజకీయ నాయకుల దగ్గర మేము చాలా చిన్నవాళ్ళం మేడం. ఈ రోజు రాజకీయాలు అంటే ఎట్లున్నాయంటే పలుకుబడి ఉన్న వ్యక్తులకే పిఆర్టీ, మాకు లేదు మేడం. అది పలుకుబడి లేదు, డబ్బు లేదు మా దగ్గర, అందుకే మేము రాజకీయ నాయకుల దగ్గర కోలేదు మేడం. అసలు తెలంగాణనే నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడింది. మరి అలాంటి సొంత రాష్ట్రం మీ తాతలు ముత్తాతలు కట్టించిన గుడి పైన మీకు హక్కు లేదని ఎవరంటారు? మీరు కరెక్ట్ రూట్ లో అసలు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో అయినా కేటీఆర్ గారిని దృష్టికి తీసుకెళ్లేదేమో. ఇప్పటి ఈ రోజులల్లో మాకు ఎట్లుందంటే పేపర్లల్లో న్యాయ వ్యవస్థలో మాకు ఉన్నది మేడం, ప్రియారిటీ ఉంది, న్యాయ వ్యవస్థలో ఉంది, పేపర్లో ఉంది, న్యాయం ధర్మం గెలిచింది. కానీ ఈడ ఫిజికల్ గా మాకు లేదు మేడం. వీళ్ళు ధర్మకర్తలు అంటే కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది, కొన్ని ఛానళ్లలో వల్ల ఇంటర్వ్యూ వల్ల దాని వల్ల తెలుస్తున్నది తప్ప దీనికి రెడ్డిస్ అంటే మాధవరెడ్డి వంశకులు ఉన్నారా అనేది ఇప్పటి ఒక 3-4 డేస్ నుండే తెలుస్తున్నది మేడం. అది మేడం. ఎప్పుడైనా కలిసారండి పొలిటికల్ లీడర్స్ ని ఈ ఇష్యూ పైన? ఎవరిని కలిసారు మీరు ఇప్పటి వరకు? మేడం, ఇప్పుడు ఈ మధ్య మేము కలవలేదు, కానీ ఒక హైకోర్టులో వచ్చినాక చాలా మందిని కలిసినాం మేడం, అందరినీ కలిసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ ను కలవడానికి మాకు టైం ఇవ్వలేరు, కానీ ఇక వేరే వాళ్ళని అప్పుడు మినిస్టర్లను జేసీ దివాకర్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇలా కలిసినాం మేడం, చాలా మందిని కలిసినాం. దివాకర్ రెడ్డి గారు కొంచెం న్యాయం చేసిండ్రు, పర్వాలేదు. ఆయన జేసీ గారు చేసిరు, కానీ అంతలోపల వాళ్ళ గవర్నమెంట్ పోయింది మేడం. అది ఏంటంటే మేడం, ఈ దేవాలయానికి విఐపీలు ఎక్కువ మేడం. విఐపీలు వచ్చి మనం పోతే ఏ విఐపీ కలవడం మేడం, మనకు ఇయ్యరు, పిఆర్టీ ఇయ్యరు. ఎందుకంటే ఈడ అంతా అంటే వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, మేము తెలియదు అట్లా మేడం. మేమేమనుకున్నాం మేడం అంటే, ఇన్ని రోజుల నుండి 18 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం కదా, సరే న్యాయంగానే పోదాం మనం, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ వద్దు, మన కోర్టు ద్వారా డిసిషన్ రాని వాళ్ళనే ఓపికతోటి ఉంటున్నాం మేడం. మేము ఒక రెస్పెక్ట్ కోరుకుంటున్నారు, ఒక బాధ్యతను కోరుకుంటున్నారు, గుడిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. ఎందులో భాగస్వామ్యంగా ఉండాలనుకుంటున్నారు? అసలు అల్టిమేట్ మీరు దేనికోసం ఈ ఫైట్? మేడం, మాకు తెలంగాణ దేవాలయ ధర్మాలయ చట్టం ప్రకారం ధర్మకర్తలకు ఏ విధంగా వచ్చే వారసత్వం అనుకోండి మేడం, అలాంటివి కల్పించుకుంటూ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆశ బాగుంది మేడం. ఎందుకంటే నేను కేరళ అక్కడిక్కడ వెళ్తుంటే ఎంత బ్రహ్మాండమైన దేవాలయాలు మేడం. మా దేవాలయంలో ఇంత ప్రసాదం బెటర్ మేడం, దేవుని ప్రసాదం. ఇప్పుడు మీరు నేను ఎక్కడైనా టెంపుల్ పోతాం మేడం, మన ఫ్రెండ్స్ ఏమంటారు, ఏం తెచ్చినవారు ఆ టెంపుల్కి అని అడుగుతారు. మన ప్రసాదమే కదా మేడం.
మా దగ్గర ప్రసాదం లేదు, తాగడానికి నీళ్లు లేవు, మనకు వాష్రూములు లేవు, ఉండడానికి షెడ్లు లేవు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా సదుపాయాలు లేవు, టెంపుల్కు సెక్యూరిటీ లేదు. నేనేమనుకుంటున్నాను మేడం, అందరినీ కలుపుకొని ఇప్పుడు ఏది దేవాలయం అయినా ఎవరు ఏమైనా మేము చైర్మన్ అయినా ఎవరైనా అర్చకులు అయితే వాళ్ళే ఉంటారు కదా మేడం, వాళ్ళని కలుపుకొనే మేము వాళ్ళని పొమ్మని మేము అంటలేదు, కలుపుకొని అందరం కలిసి గ్రామస్తులను కొంతమందిని కలుపుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేసి మన చిలుకూరు పేరు ప్రతిష్టలు అట్లనే ఉండడానికి కృషి చేస్తామని అనుకుంటున్నాం మేము. అసలు చిలుకూరు దేవుడు అంటేనే వీసాల దేవుడు, అందరి కోరికలు తీర్చే దేవుడు అని అంటారు. మరి అసలు గుడిని ఏర్పాటు చేసిన మాధవరెడ్డి వంశీలనే దేవుడు చూడట్లేదా, వాళ్ళ కోరికలు తీర్చట్లేదా దేవుడు? మేడం దేవుని అనుగ్రహం మా మీద ఉన్నందుకే మేము సుప్రీంకోర్టు దాకా కేసు గెలిచినాం మేడం. మేము చేసింది ఏం లేదు, న్యాయ వ్యవస్థ దేవుడు, మాకు ఆర్థిక బలం అంగబలం లేదు, అర్థబలం లేదు మేడం, మాకు ఓన్లీ న్యాయం ధర్మమే ఉన్నది. అందుకే మేము ఇది గెలిచినాము, ఈ పొజిషన్కి వచ్చినాం మేడం. ఇప్పుడిప్పుడే మాకు గుర్తింపు అనేది కూడా వస్తున్నది మేడం. అది మేడం. ఓకే, మీ గెలిపే దేవుడు గెలుపు. అంతే మేడం, దేవుడి గెలుపు, న్యాయ వ్యవస్థ గెలుపు, రెండు ఉన్నాయి. మా దగ్గర పలుకుబడి లేదు, డబ్బు లేదు మేడం. అది మేడం అది. ఓకే ఓకే. టెంపుల్ కి సంబంధించి ఒకవేళ పునర్నిర్మించాలన్నా అది ఒక హెరిటేజ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్గా కొన్ని గుర్తింపబడతాయి కదా, వాటిని కూల్చడానికి వీలు లేదు అట్లా చెప్తూ ఉంటారు. 400 ఏళ్ల క్రితం గుడి అన్నప్పుడు అంత ఈజీగా జరుగుతుందంటారా? అంటే కూల్చకుండా చేయొచ్చు కదా మేడం, పెద్దగా స్థలం ఉంది కదా, బయట స్థలం చాలా ఉంది కదా, దేవాలయానికి కూల్చాలని ఏం లేదు, కూల్చకుండా అట్లనే ఉంచి కూడా పెద్దగా చేయొచ్చు మేడం, టెంపుల్ ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు యాదగిరి గుట్టనంటే కొంచెం ఆ గోడలు అవి ఇవి తీసేసింది, కానీ ఇక్కడ అవన్నీ తీయకుండా యాక్సిడెంట్ గా 400 years ఉన్న టెంపుల్ అట్లనే ఉంచి పక్క నుండి కూడా చేయొచ్చు. అంత పెద్ద యాదగిరి గుట్టను డెవలప్ చేసిన కేసీఆర్ గారు అసలు చిలుకూరు గుట్టను ఎందుకు పట్టించుకోలేదు? మీరు అడగాలి మేడం ఆ క్వశ్చన్. రాజకీయ నాయకులను మేడం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను, ఎండోమెంట్ మినిస్టర్ గారిని, సీఎం గారిని క్వశ్చన్ మీరు వేయాలి. మన తెలంగాణ తిరుపతి అనేది రెండవ తిరుపతి, అదేమో రాయలసీమ తిరుపతి, ఆంధ్ర తిరుపతి కదా మేడం. తెలంగాణ తిరుపతిని నిర్లక్ష్యం చేసిన గవర్నమెంట్లు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలియాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అంటలేదు మేడం నేను, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే, ఇదైనా సరే, కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అయినా, ఏదైనా మా దేవాలయం నిర్లక్ష్యానికి గురైంది మేడం, గవర్నమెంట్ తరపున నేను అంటే. బాధ్యతలన్నీ మీకు వచ్చిన తర్వాత, భాగస్వామ్యం అయిన తర్వాత మొదటి మార్పు రంగరాజన్ గారి బదిలీ ఉండబోతుందా? అట్లానే ఏమనుకో మేడం, అట్లా ఎందుకంటే ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు అంటే అది మన చేతుల పని కాదు కదా మేడం, డిపార్ట్మెంట్ చూసుకుంటది, మన చేతుల పని కాదు కదా ఆయన ట్రాన్స్ఫర్ అనేది. ఆ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటాడు మంచిగానే. పూజ వాళ్ళది ఏంటంటే మేడం, వాళ్ళ కర్తవ్యం పూజలు చేయడమే కదా, ఇంకా వేరేదేముంటది మేడం, వల్ల పూజ చేసే బాధ్యత వాళ్ళది, చేయాల్సింది. ఇప్పుడు పూజ ఒక్కటే కాదు ఇంకేవో చేస్తున్నాడు అనే మీ బాధ. చూద్దాం మేడం, అప్పటికి ఎట్లుంటుందో ఇవన్నీ కార్యక్రమాలు అయితే, కానీ తర్వాత ఆలోచన చేద్దాం. అట్లాంటిది ఏం లేదు మాకు, ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని మన చేతుల పని కాదు. బేసికలీ రంగరాజన్ గారు ఎప్పుడు చూడు వేదాలు, శ్లోకాలు, లేదంటే మన హైందవ ధర్మానికి సంబంధించి చాలా మాట్లాడుతుంటారు కదా. హౌ ఈజ్ రంగరాజన్ అంటే ఆయన ఎట్లా ఉంటారు, రంగరాజన్ గారి నేచర్, యాటిట్యూడ్ ఎట్లా ఉంటది? ఆయన సాఫ్టా, అగ్రెసివా? ఫ్రీగానే ఉంటాడు మేడం, మంచిగానే ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, కానీ కొంచెం కోపం కూడా ఎక్కువ, అప్పుడప్పుడు కోపం కూడా ఉంటాడు మేడం. ఆయన కొంచెం వాళ్ళు ఎవరైనా భక్తులు లేకపోతే కొంచెం ఒక్కోసారి కోపడుతుంటాడు, కానీ మంచి వ్యక్తి అయితే మంచోడే మేడం. పూజ కాడ కానీ ఒక సిస్టమేటిక్ గా కరెక్ట్ ఉంటాడు, సిస్టే ఉంటాడు, మంచోడే, మంచి వ్యక్తి మంచోడే మేడం. అంత చదువుకున్న వ్యక్తి అర్చకంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం మేడం. అది ఆయనను గౌరవిస్తా మేడం, ఎందుకంటే ఆయన ఒక 15 సంవత్సరాల కిందన మంచి పొజిషన్లోనే ఉండే మేడం ఉద్యోగంలో. ఓన్లీ దేవునికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసి వచ్చేసిండు ఆయన. దేవునికి సేవ కార్యక్రమాల్లో మంచిగానే ఉంటది మేడం, ఆ విషయంలో ఏం లేదు. అది మేడం మంచోడే. ఈ ఊరి వాళ్ళు ఎప్పుడు అనలేదా, తెలంగాణలో చాలా మంది అర్చకులు ఉన్నారు కదా, ఎక్కడో తమిళనాడు నుంచి, హోబిలం నుంచి వచ్చిన ఈ అయ్యగార్లు ఈ గుడిలో ఎందుకు అని చెప్పి ఎప్పుడు ప్రశ్న తలెత్తలేదా ఇక్కడ? అంటే మేడం వాళ్ళు వచ్చింది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు నిన్న మొన్న వచ్చింటేనేమో ఎవరైనా క్వశ్చన్ వేస్తారు మేడం. వాళ్ళు 200-300 సంవత్సరాల కింద వచ్చినప్పుడు అంటే మన తెలంగాణ వ్యక్తి అని గుర్తిస్తాం కదా మేడం, మనం తమిళనాడు ఎట్లా అంటాము, అంతే కదా. ఇప్పుడు నిన్న మొన్న ఒక 10-20 సంవత్సరాల కింద ఉంటేనేమో మీరు తమిళ్ అంటాము, ఏదో అంటాం. ఇప్పుడు 300 years వాళ్ళ పూర్వీకులు వచ్చినప్పుడు మన వ్యక్తే కదా, మనం వేరే వాళ్ళని ఎట్లా అంటాం మేడం? మనం సేవలకు సంబంధించి సవితారెడ్డి గారు చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు కదా, గుడికి సంబంధించి ఆమె ఇన్వాల్వ్ అయ్యారు అంటే? ఆమె మినిస్టర్ ఉన్నప్పుడు పర్వాలేదు మేడం, బాగానే చేసేది, కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే కాదు కదా మేడం, ఆమె మహేశ్వరం, కానీ ఆమె అప్పటి నుండి కొంచెము
మహేశ్వరం అక్కడనే చూసుకుంటుంది మేడం, ఇక్కడ పెద్ద పట్టించుకోలేదు ఆమె. ఓకే ఓకే. ఈ దేవుడు అంటే భయం కదా మేడం అందరికి. దేవుడు ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే దేవుడు ఏందో అది అన్నట్టు భయపడుతుంటారు. ఓకే అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. మీరు కోరుకున్న విధంగా, మీరు ఉండాలనుకుంటున్న విధంగా మీకు తీర్పు వచ్చింది. అలాగే మీ సేవలు కూడా స్వామివారు తీసుకోవాలి. మీరు రెడీగా ఉన్నారు. ఉన్నాం మేడం. ఇంకా ఒక ఆయన పిలిపే ఆలస్యం అనుకుంటా. అంతే మేడం, అంతే. మేము కూడా రెడీ ఉన్నాం మేడం. దేవునికి సేవ చేసే ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, మీరు వస్తే గర్భగుడిలోకి రానియరు, నేను పోతా అంటే నాకు దేవుడు ఇచ్చిన ఒక వరమే అనుకుంటా మేడం. అది అంతకంటే ఎక్కువ ఏం కావాలి మేడం నాకు? అంతే కదా. మా ఫ్యామిలీ అందరం పోతాము, ఎంతమంది ఉన్నా మేము డైరెక్ట్ పోతాము. ఏదైనా కార్యక్రమాలు ఉంటే స్పెషల్గా ఇన్విటేషన్ ఉంటుంది. చాలు మేడం, అంతకంటే ఎక్కువ ఏం చేసుకుంటాం మనం? అంతకంటే ఎక్కువ భగవంతుని కూడా. ఇప్పుడు హుండీ లేదు గర్భగుడిలో, వచ్చిన వాళ్ళు డబ్బులు ఏమైనా అంటే ఆ పక్కనున్న హుండీలో వేస్తున్నారని మీరు అంటున్నారు. ఒకవేళ స్వామి వారికి కళ్ళు కావచ్చు, కంకణాలు కావచ్చు, లేదంటే ఏమైనా హారాలు, ఇప్పుడు స్వామి వారికి చాలా అసలు వెంకటేశ్వర స్వామి అంటే అలంకార ప్రియుడు కదా. ఇక్కడ అలాంటి డైమండ్స్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ వచ్చినవి ఎక్కడికి వెళ్తూ ఉంటాయి? అవి ఎవరికి సబ్మిట్ చేస్తూ ఉంటారు మేడం? అది నాకు పర్టికులర్గా దాని గురించి ఏం తెలియదు మేడం. స్వామివారికి కొన్ని ఆరాలు అవుతున్నాయి కానీ అవి చాలా రోజులు అట్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ కొత్తవి ఎవరైనా ఇచ్చిరా లేదా అనేది మనకు కరెక్ట్ తెలియదు మేడం. వాటికి సంబంధించి లెక్క అసలు ఎవరు లెక్కలంటే వాళ్ళ దగ్గరనే మేడం, మనకు అంతే దాని గురించి తెలియదు. కొన్ని లెక్కలు అయితే ఉన్నాయి మేడం, స్వామివారికి ఏమేమి ఆరాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కొన్ని లెక్కలు ఉన్నాయి. మళ్ళీ అన్నీ ఉన్నాయా లేదా అనేది మనకు కూడా తెలియదు, కరెక్ట్ తెలియదు మేడం. ఇంకోటి ఉండి గురించి అంటున్నారు కదా, ఇది 2004 సంవత్సరం దాకా ఇక్కడ ఉండే అవును, తర్వాత తీసేశారు. ఎందుకంటే మేడం ఉంటే నా ఉండి ఎందుకు తీసేయాలి మేడం? ఎందుకంటే మీ ఇష్టం ఉంటేనే మీరు 10 రూపాయలు 100 రూపాయలు ఉండిలు వేస్తారు మేడం, అంతే. మీ జేబులకించి గుంజి ఆ ఉండిలు వేయరు కదా మేడం. ఇప్పుడు ఇంకోటి మేడం, నాకు ఒక 1 కోటి రూపాయలు వచ్చినాయంటే నీకు 10 లక్షలు వేస్తా స్వామి అని మొక్కుతాడు. 1 కోటి రూపాయలు వస్తాయి, 10 లక్షలు వేసిండు అనుకో, మీకేమన్నా ప్రాబ్లం ఉందా? దేవాలయం డెవలప్మెంట్కి ఉపయోగిస్తాం కదా మేడం ఆ డబ్బులు. మళ్ళీ ఉండి తీసేయడం ఎందుకు? అది ఎందుకు తీసేశారు అనుకుంటున్నారు? ఉండి ఉంటే ఎండోమెంట్ లెక్కలు చూస్తాడు, దేవాలయం ఏకెళ్ళిపోతుంది మేడం. ఇంకో చిన్న లాజిక్ మీరు చూడండి, దేవాలయం గోడ మీద 3-4 బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు ఉంటాయి. ఆన్లైన్ రూపంలో భక్తులు 100 రూపాయలు తగ్గకుండా ఆన్లైన్ రూపంలో వేయాలి మేడం. నేను ఏమంటున్నా, భక్తుడు అనేటోడు 100 వేయడు, 5 రూపాయలే వేస్తాడు మేడం. నువ్వెందుకు వద్దంటావు? 100 రూపాయలు తగ్గకుండా నేను ఎందుకు రాసి పెడతావు? నేను 5 రూపాయలే వేస్తాను మేడం, నా దగ్గర లేవు, నేను 5 రూపాయలే 10 రూపాయలే వేస్తాను నేను, 100 రూపాయలు తగ్గ. ఇంకోటి మేడం, ఎవడన్నా కానుకలు వేయాలంటే దేవుని ముంగటనే వేస్తే మనకు తృప్తి అనిపిస్తుంది. బ్యాంకుకు ఎవడన్నా వేస్తాడా మేడం కానుకలు? ఏంటిది అది? అంటే ఈయన ఆన్లైన్ దేవుడు, వీసాల దేవుడు కదా, అక్కడ నుంచి ఏమైనా సమర్పిస్తున్నారు? లే మేడం, అది ఇప్పుడు దేవుని ముంగట ఉంటే మన భక్తి ఉంటే మనం వేస్తాం, లేకపోతే కానీ నీకు బ్యాంకులో దేవుని ముంగట వేస్తే మనకు తృప్తి అనేది ఉంటది. కానీ ఎక్కడ నుండి ఆన్లైన్ లో పోయి బ్యాంకులకి 100 రూపాయలు ఏమంటే బ్యాంకుకి ఎందుకు పోతావు? దేవుని ముంగట వేయాలి కదా. మళ్ళీ ఇది ఉండి కదా మేడం, ఆన్లైన్ రూపంలో వచ్చింది ఉండి కదా. గవర్నమెంట్ అది కూడా పట్టించుకుంటలేదు. మళ్ళీ ఎన్ని డబ్బులు అయినాయి ఆ బ్యాంకులలో ఏమున్నది? ఏం లేదు మేడం. మేము కూడా పొట్టుకు వివరాలు ఎంత ఉన్నదాన్ని అడుగుమని చెప్పినాం మేడం. డబ్బులు ఇంకా కాలేదు మేడం, అవుతున్నది. రైట్, థ్యాంక్ యూ అండి మల్లారెడ్డి గారు. ఎండోన్మెంట్ అధికారులు ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూడాలి, మీకు ఏదో ఒక న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే చాలా గుళ్ళలు మన హైదరాబాద్ టెంపుల్స్ దగ్గరే వైభవంగా బోనాలు జరిగే ప్రతి టెంపుల్లో ధర్మకర్తలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న జనరేషన్స్. మైనస్ అది ఒకటే ఉంది మేడం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి దేవాలయానికి ధర్మకర్తలకు అంత ప్రిఫరెన్స్ ఉంది కానీ చిలుకూరులో లేదు. చిలుకూరులో పూజారులకు ఉన్నంత ప్రిఫరెన్స్ మాకు లేదు. ఆధిపత్యం అంతా వాళ్ళదే మేడం, పూజారులే ఆధిపత్యం. మేము ఏంటంటే మేడం, సఖ్యంగా ఉండి గొడవలు పంచాది వద్దు. దేవుని పేరు మన చిలుకూరు పేరు ఖరాబ్ అయింది. చిలుకూరు అంటేనే ప్రపంచ స్థాయి గుర్తింపు పెట్టిన టెంపుల్. ఎందుకు మనకు లీగల్గా అన్ని వచ్చినప్పుడే మనం పోదామని వెయిట్ చేస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది మల్లారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మొన్న వీరరాఘవరెడ్డికి సంబంధించి ఇష్యూ అయిన తర్వాత ఒక్కసారిగా చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారు వార్తల్లో నిలిచారు. అసలు ఆయన ఇక్కడికి అర్చకత్వం కోసం ఆయన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఇక్కడే ఉండిపోయారు. తన సేవని దేవుడికి అంకితం చేస్తూ కంటిన్యూ అవుతున్నా కూడా మనకి తెలియని ఎన్నో ఇష్యూస్ ఈ ఊరిలో చిలుకూరులో దేవాలయం చుట్టూ ఉన్నాయి. చాలా హిడెన్ ఇష్యూస్ అన్ని ఇంటర్వ్యూలో మీకు చూపించాను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అనంటే నిజంగానే ఒక గుడి కడితే, ఒక
చిన్న గ్రామంలో ఒక చిన్న గుడి కడితేనే దాంట్లో కట్టిన వాళ్ళకి చాలా హక్కులు ఉంటాయి, వాళ్ళు చాలా ఓనర్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చిలుకూరుకు సంబంధించి వాళ్ళ తాత ముత్తాతలు కట్టారంటూ వాళ్ళు ఇంకా 18 ఏళ్ళుగా ఎలాంటి ఫైట్, ఒక మాట కూడా అనుకోకుండా కోర్టు ద్వారానే ఫైట్ చేస్తున్న కుటుంబం మల్లారెడ్డి గారిది. సో చూద్దాం అధికారులు, ప్రభుత్వం లేదంటే కోర్టు నుంచి ఎలా తీర్పులు ఉండబోతున్నాయి, ఎలా న్యాయం చేయబోతున్నారు అనేది. దట్స్ ఆల్.